సో ఫస్ట్ బిట్, ఇటీవల భారత్ మొదటి విడత బ్రహ్మోస్ మిస్సైల్ని ఏ దేశానికి అప్పగించిందంటే మీరు చూసుకుంటే ఫిలిప్పీన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో మరి బ్రహ్మోస్ అంటే చూసుకుంటే మీడియం రేంజ్ రామ్జెట్ సూపర్సోనిక్ క్రూజ్ మిస్సైల్ అని అయితే చూడొచ్చు. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ మిస్సైల్ అన్నమాట. ఈ బ్రహ్మోస్ అనేది జాయింట్ వెంచర్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యాకి సంబంధించి. సో ఇండియా రష్యాకి సంబంధించి జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ అనేది. సో ఈ బ్రహ్మోస్ యొక్క మొదటి విడతని ఫిలిప్పీన్ దేశానికి అయితే ఇటీవల అప్పగించడం జరిగింది భారత్. సో ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ చూడండి, భారత మొట్టమొదటి జీనోథెరపీ క్యాన్సర్ కొరకు దీనిని ద్రౌపది ముర్ము గారు ఐఐటి బాంబేలో ప్రారంభించారు. అంటే భారతదేశంలోనే మొట్టమొదటి జీనోథెరపీ దేనికోసం, క్యాన్సర్ కొరకు. ఎక్కడ ప్రారంభించారంటే ఐఐటి బాంబేలో అయితే ప్రారంభించారు. దీనిని సిఏఆర్ టీ సెల్ థెరపీ అని కూడా పిలుస్తారు. సో ఐఐటి బాంబే అనేది అయితే గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఐఐటి ఏదని అడగవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే, ఇటీవల భారత్ 24 ఇగ్లా-ఎస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఏ దేశం నుంచి పొందింది అని మన క్వశ్చన్ అడిగితే రష్యా అని అయితే మనం చెప్పవచ్చు. మొత్తం 100 మిస్సైల్స్లో భాగంగా మొదటి విడతలో 24 అయితే భారతదేశానికి చేరుకున్నాయి. సో ఇది థర్డ్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఫోర్త్లో, భారత మొట్టమొదటి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభం చేశారు. ఎక్కడ, హిమాచల్ ప్రదేశ్లో. సో ఎక్కడ మరి అది హిమాచల్ ప్రదేశ్లో అంటే నత్పా జక్రీ హైడ్రో పవర్ స్టేషన్ ప్రాంతంలో శంకుస్థాపన చేసి ప్రారంభం చేశారు. సో 14 kgల కెపాసిటీ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని డైలీ ఇక్కడ ఉత్పత్తి చేయబోతున్నారని అయితే మనం కరెంట్ అఫైర్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, మెనింజైటిస్కి వ్యాక్సిన్ తెచ్చిన తొలి దేశం ఏది అని అంటే నైజీరియా. దాని యొక్క పేరు వచ్చేసి MEN5CV అనేది అయితే మీరు గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సిక్స్త్ది, ఇటీవల జిగ్ అనే కొత్త బంగారం ఆధారిత డబ్బుని ప్రవేశపెట్టిన దేశం వచ్చేసి జింబాబ్వే. సో షార్ట్కట్లో జిగ్ అంటే జింబాబ్వే గోల్డ్ అని అయితే మనం చూసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. జిగ్ అంటే జింబాబ్వే గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కొన్ని మిలిటరీ ఎక్సర్సైజ్. ప్రీవియస్ క్లాస్లో చాలా మిలిటరీ ఎక్సర్సైజ్ డిస్కస్ చేయడం జరిగింది. మిలిటరీ ఎక్సర్సైజ్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రీవియస్ క్లాస్లో చాలా కవర్ అయ్యాయి. సో ఈ ఏప్రిల్కి సంబంధించి ఏమున్నాయి ఒకసారి చూద్దాం. డస్ట్లిక్ 2024 అనే మిలిటరీ ఎక్సర్సైజ్ భారత్కి ఉజ్బెకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఇది ఎక్కడ జరిగిందంటే ఏప్రిల్ 15న ఉజ్బెకిస్తాన్లోని టెర్మేజ్లో అయితే జరిగింది. సో ఏ ప్రాంతం కూడా అడగచ్చు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ దోస్తీ 16 అనేది ఇండియా, మాల్దీవులు, శ్రీలంక మధ్య జరిగింది. కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇది. సో నెక్స్ట్ గగన్ శక్తి 24 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది. ఇందులోనే MiG-21 ప్రదర్శన అయితే చేపట్టడం జరిగింది. నెక్స్ట్ ధర్మా గార్డియన్ భారత్కి జపాన్కి మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్ ఫిబ్రవరి 25న రాజస్థాన్లో జరిగింది ఇది. నెక్స్ట్ భారత్ శక్తి అనేది భారత త్రివిధ దళాలు నిర్వహించాయి మార్చి 12న రాజస్థాన్లోని పోఖ్రాన్లో. సో ఇవి ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. సో నెక్స్ట్ 8th, ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికల మీద అధ్యయనం పూర్తి చేసిన కమిటీ ఏది అంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ, ప్రీవియస్ రాష్ట్రపతి. 2024 మార్చి 14న రాష్ట్రపతికి నివేదిక అందించింది ఈ కమిటీ. దాదాపు 18,629 పేజీలతో అందిస్తే అందులో 321 పేజీలను అయితే బహిర్గతం చేశారు. సో ఇది చూసుకోవాలి. సో వీళ్ళు రాజ్యాంగానికి 18 సవరణలను అయితే సూచించారు రామ్నాథ్ కోవింద్ కమిటీ. సో మరి ఇందులో సభ్యులు వచ్చేసి అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, NK సింగ్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారి. సో ఇది 8th బిట్లో అయితే మీరు చూడొచ్చు. ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో 100% ఈ క్వశ్చన్ చదివి వెళ్ళాల్సిందే. ఇది వరకు మనం కవర్ చేసిన కరెంట్ అఫైర్స్ నుంచి చాలా ఎగ్జామ్స్లలో ప్రశ్నలు వచ్చాయి. ఇదివరకు జరుగుతున్న DO ఎగ్జామ్లో కూడా ప్రశ్నలు వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చాయి, కానిస్టేబుల్ అలాగే గ్రూప్ 4 ప్రతి ఎగ్జామ్లో వస్తున్నాయి. మీరు కరెంట్ అఫైర్స్ ఎటువంటి టెన్షన్ లేకుండా మనం చదువుకొని వెళ్తే 100% స్కోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ 9th, మిషన్ దివ్యాస్త్ర ప్రయోగం గురించి చూద్దాం. సో అగ్ని 5 భాగంగా దీన్ని ప్రయోగించారు. మార్చి 11న 2024లో DRDO ప్రయోగించింది. ఎక్కడ అనంటే ఒడిస్సాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగించారు. సో ఇందులో ఉపయోగించిన టెక్నాలజీ MIVR మీన్స్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనే టెక్నాలజీని అయితే ఇందులో ఉపయోగించారు. MIVR గుర్తుంచుకోవాలి, MDVR కాదు. ఈ సామర్థ్యము ఇంతకుముందు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్కే ఉండే, ఇప్పుడు భారత్ కూడా దీని సరసన అయితే చేరింది. మరి అగ్ని 5కి సంబంధించి మీరు చూస్తే ఇది 5,000 నుంచి 5,800 కిలోమీటర్ రేంజ్ని అయితే కలిగి ఉంటుంది. మొన్న ఎగ్జామ్లో కూడా ప్రిలిమ్స్లో అడిగాడు. సో మరి మిషన్ దివ్యాస్త్రకు నేతృత్వం వహించింది ఎవరు అంటే షీనా రాణి అయితే మీరు చూడాలి.
సో ఇది మనం మార్చ్ 10th బిట్ చూద్దాం. 96వ ఆస్కార్ అవార్డులు 2024 సంబంధించి మార్చ్ 10న లాస్ ఏంజల్స్లో ప్రకటించారు. దీనికి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. ఉత్తమ చిత్రం వచ్చేసి ఓపెన్ హైమర్ OH, బెస్ట్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ ఓపెన్ హైమర్కి సంబంధించి, బెస్ట్ యాక్టర్ వచ్చేసి సిలియన్ మర్ఫీ, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్కి, అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ చూసుకుంటే ది లాస్ట్ రిపేర్ షాప్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ చూసుకుంటే వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ బార్బీ మూవీకి సంబంధించి. సో ఇది ఆస్కార్ అవార్డుకి సంబంధించిన అవార్డ్స్. సో నెక్స్ట్ 11th, దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ని తమిళనాడులోని తూతుక్కుడి జిల్లాలో ఫిబ్రవరి 8 నాడైతే ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్. తూతుక్కుడి 17,300 కోట్లతోటి దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ అన్నమాట ఇది. అలాగే తమిళనాడులోనే ఇస్రోకి సంబంధించి రెండవ ప్రయోగ కేంద్రం కులశేఖర పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ రెండవ ప్రయోగ కేంద్రం నుంచి కులశేఖర పట్టణంలో మొట్టమొదటిసారిగా ఒక రాకెట్ ప్రయోగం అయితే జరిగింది. సో దాని పేరు రోహిణి 200 సౌండింగ్ రాకెట్ అన్నమాట. ఫిబ్రవరి 8 నాడైతే ప్రయోగం చేశారు. అలాగే దేశంలో అతి పొడవైన రైలు సొరంగ మార్గం ఇటీవల ప్రారంభమైతే జరిగింది. అది ఎక్కడ అంటే ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లాకు సంబంధించి పొడవైన రైలు సొరంగ మార్గం చూసుకుంటే దాదాపు 12.77 కిలోమీటర్ల పొడవైన రైలు సొరంగ మార్గం అన్నమాట. T50 అంటారు దీన్ని. ఫిబ్రవరి 20 నాడైతే ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ 12th, ఇందులో మీరు చూసుకోవచ్చు మనం 11th అని ఒక బిట్ తీసుకున్నా, ఇందులో 4-5 బిట్స్ కవర్ అయ్యాయి. సో ఈ విధంగా 55 బిట్స్ అయితే ఇప్పుడు మనం కవర్ చేస్తాం. నెక్స్ట్ 12, ఇటీవల TSAT 1A లాంచ్ చేసింది TACL మీన్స్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. సో నెక్స్ట్ అక్షతీర్ ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ సిస్టమ్ని డెవలప్ చేసింది ఎవరంటే బెల్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఎందుకోసం అంటే ఇండియన్ ఆర్మీ కోసం అయితే వీళ్ళు తయారు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 13, కొన్ని జిఐ ట్యాగ్స్. ప్రీవియస్ క్లాస్లో జిఐ ట్యాగ్స్ చాలా డిస్కస్ చేసాం. ఇందులో కొన్ని చూద్దాం. సాంజీ క్రాఫ్ట్ దేనికి సంబంధించిందంటే మథురా యూపీ. అలాగే కతియా గెహ్వా వచ్చేసి బుందేల్ఖండ్ యూపీకి సంబంధించి గోధుమలు అన్నమాట ఇవి. మాతాబారి పేరాప్రసాద్ త్రిపురకు సంబంధించి. అలాగే బరేలీ సంబంధించి చూసుకుంటే కేన్ బాంబు క్రాఫ్ట్కి సంబంధించి. అలాగే బార్డోజీ క్రాఫ్ట్ కూడా ఇవి యూపీలోని రాయబరేలీకి సంబంధించినవి. సో మొత్తంగా దేశంలో జిఐ ట్యాగ్స్ లభించిన దాంట్లో ఉత్తరప్రదేశ్ అనేది అయితే టాప్లో ఉంది విత్ 75 ట్యాగ్లతోటి. సో మరి సెకండ్ ప్లేస్లో ఏదో ఉందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ 14, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మీన్స్ EFTA. దీంతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది 2024 మార్చ్ 10 న్యూఢిల్లీలో. సో మరి ఈ EFTAలో సభ్యులు ఎవరెవరు ఉన్నారు అంటే స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్, నార్వే అనేది అయితే కవర్ చేయొచ్చు. సో మన గ్రాండ్ టెస్ట్లో ఇవన్నీ కొన్ని ఇందులోకి వెళ్ళి కవర్ చేయడం జరిగింది. గ్రాండ్ టెస్ట్ చాలా చేసాం ఇప్పటి వరకు, అవి కూడా చూసుకోండి ఒకసారి. ఎగ్జామ్ ముందు వరకు కూడా గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాం. రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు. నెక్స్ట్ 15, 12వ మిలాన్ 2024 అంతర్జాతీయ విన్యాసాలు మనకు 2024 ఫిబ్రవరి 19, 27 నుంచి వైజాగ్లో జరిగాయి. థీమ్ వచ్చేసి చూసుకోండి చాలా ఇంపార్టెంట్, కోహెషన్, కెమరేడరీ, కొలాబరేషన్ అనేది చూసుకోవచ్చు. 1995లో అయితే మొదలయ్యాయి ఈ మిలాన్ అంటే దాదాపు కలిసి ఉండడం అనేది అర్థంగా అయితే చూసుకోవచ్చు. భారత తొలి విమాన వాహక యుద్ధ నౌక INS విక్రాంత్ ఇందులో మనకు విన్యాసాల్లో అయితే పాల్గొంది. నెక్స్ట్ కొన్ని నియామకాలు చూసుకుంటే అంటే నూతనంగా నియామకమైన దేశాలకు సంబంధించి ప్రధానులు, అధ్యక్షులు చూసుకుందాం. చాలా అడగవచ్చు ఇవి. పాకిస్తాన్ ప్రధానిగా షేబాజ్ షరీఫ్, అలాగే పాలస్తీనా ప్రధానిగా మహమ్మద్ ముస్తఫా, ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రభోవో సుబియాంటో, కాంగో తొలి మహిళా ప్రధానిగా జుడిత్ సుమిన్వా తులుకా, అలాగే సింగపూర్ ప్రధానిగా లారెస్ వాంగ్ అనే వాళ్ళు కొత్తగా నియామకం అయితే జరిగింది. సో నోట్ చేసుకోండి ఇవి. నెక్స్ట్ 17, ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ అంటే ఉత్తరప్రదేశ్లోనే మొట్టమొదటిది ఇది గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్. ఎక్కడ ప్రారంభించారంటే చిత్రకూట్ వద్ద అక్కడ ప్రారంభించారు. సో తులసి లేదా శబరి జలపాతం పైన దీన్ని మనకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అంటే వివిధ రాష్ట్రాల సమాచారం అన్నమాట. 17th బిట్లో చూసుకోండి. లాంగ్ టే ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని నైషి తెగ వారు నిర్వహిస్తారు. బూత్ రాప్తా వెబ్సైట్ని ఎన్నికల కొరకు ప్రారంభించారు. ఏ రాష్ట్రం వాళ్ళంటే పంజాబ్. గంగోర్ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్. గంగార్ గౌర్ అంటే గౌరీ, ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రపంచంలోనే లార్జెస్ట్ రెన్యూవేబుల్ ఎనర్జీ పార్క్ని ఇటీవల గుజరాత్లో ప్రారంభించారు. అలాగే చితి రైకార్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే తమిళనాడు అనేది అయితే మీరు చూసుకోవాలి. సో 18, సూర్యగర్, PM సూర్యగర్ మొన్న ఎగ్జామ్లో అడిగాడంటే DAO మరి ఇది మన ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. దీని గురించి డీటెయిల్గా చూద్దాం. PM సూర్యగర్ అనేది ఉచిత విద్యుత్ పథకం అన్నమాట సెంట్రల్కి సంబంధించి. ఫిబ్రవరి 29 నాడు మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది దీనికి. 2023-24 నుంచి 2026-27 వరకు 4 ఏళ్ల పథకం కోసం 75,021 కోట్లు అయితే దీనికి ఖర్చు చేస్తున్నారు. దేశంలో 1 కోటి కుటుంబాలకి ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం దీని యొక్క లక్ష్యం. ఒక్కో ఇంటికి గరిష్టంగా 78,000 రాయితీ అయితే ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ఆమోదం చేశారు.
సెంట్రల్ మినీ కేబినెట్. దీనికి 2023-24, 24-25 వరకు 150 కోట్ల బడ్జెట్ని అయితే భారతదేశంలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా దీనికోసం ఉంచనున్నారు. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ 19, వ్యవసాయ భూముల పునరుద్ధరణ కొరకు ఇస్రో, ఇక్కడ చూసుకోండి కొన్ని పోర్టల్కి సంబంధించిన ఇవి ఒకటే దగ్గర రాయడం జరిగింది. వ్యవసాయ భూముల పునరుద్ధరణ కొరకు భువన్ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఎవరు అంటే ఇస్రో. అలాగే PM ఫసల్ బీమా, పలు బీమా ఉత్పత్తుల సేవలు డిజిటల్ పద్ధతిలో అందించడానికి సారథి పోర్టల్ ఏర్పాటైంది. అలాగే నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో సంబంధించి వెబ్సైటు, మొబైల్ యాప్ వాళ్ళు సంకలన్ అనే మొబైల్ యాప్ని అయితే తీసుకొచ్చారు. అలాగే మోసపూరిత కాల్స్పై ఫిర్యాదుల కొరకు చక్షు పోర్టల్ అనేది అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఒకటి చూసుకోండి. 20 బిట్ మహిళల రక్షణ కోసం దాదాపు 1,179 కోట్లతో అంబ్రెల్లా పథకాన్ని తీసుకొచ్చారు. ఫిబ్రవరి 21న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది దీని మీద. అలాగే ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన ఫిబ్రవరి 8న ఆమోదించడం జరిగింది. 6,000 కోట్ల పథకంకి అయితే ఇది పథకం అయితే స్కీమ్ మనం చూడవచ్చు. అలాగే 21 రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు 39,125 కోట్లతో ఒప్పందాలు అయితే చేసుకున్నారు. సో మరి ఎక్కడెక్కడ ఏ కంపెనీతో చేసుకున్నారో చూద్దాం. బ్రహ్మోస్ క్షిపణుల సేకరణకు 19,518.65 కోట్లు ప్లస్ 988 కోట్లు, అంటే 2 విడతలుగా. అలాగే MiG-29 యుద్ధ విమానాల కోసం RD-33 ఇంజన్ల కొనుగోలుకు HAL తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని విలువ వచ్చేసి 5,249.72 కోట్లు. అలాగే క్లోజింగ్ వెపన్ సిస్టమ్ కొరకు 7,668.82 క్రోర్స్ కింద L&T తోటి ఒప్పందం. అలాగే హై పవర్ రాడార్ వ్యవస్థ 5,700 కోట్లతోటి L&T తోటి అయితే ఒప్పందాలు అయితే కుదుర్చుకోవడం జరిగింది. 22 అంగారా A5 రాకెట్ ఇటీవల ప్రయోగించింది ఎవరు అంటే రష్యా. అలాగే త్రివిధ దళాల ప్రణాళిక సదస్సుని పరివర్తన్ చింతన్ పేరుతోటి అయితే నిర్వహించడం జరిగింది. సో ప్రతి పాయింట్ అయితే నోట్ చేసుకోండి. 100% నోట్స్లో ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి 2 లేదా 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇస్రో చంద్రయాన్ 3 మిషన్కి జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అవార్డు అయితే రావడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. అలాగే 3D ముద్రిత డమ్మీ బ్యాలెట్ యూనిట్ని IIT గౌహతి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు IIT బాంబే గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. IITs చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 23 భారత్లో చిరుతల స్థితిగతులు 2022 నివేదికకు సంబంధించి ఫిబ్రవరి 29న విడుదలైంది. దీనిలో చూసుకుంటే 20 రాష్ట్రాల పరిధిలో 6.4 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే నిర్వహిస్తే 2018లో భారత్లో 12,852 చిరుతలు ఉంటే 2022 వచ్చేసరికి 13,874కు పెరిగింది. అంటే దాదాపు 7.95% అయితే పెరుగుదల చూడవచ్చు. సో మరి ఎక్కడ అధికంగా ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో అయితే అధికంగా ఉన్నాయి, 3,907 చిరుతలు. నెక్స్ట్ మహారాష్ట్ర 1985 తోటి, కర్ణాటక 1879 చిరుతలతో ఉంది, తమిళనాడు 1,070, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 569, మన తెలంగాణలో 297 మాత్రమే ఉన్నాయి. సో 11.07% అయితే చిరుతలు మన రాష్ట్రంలో తగ్గిపోయాయి. ఈ 297లో అమరాబాద్లో 121, కవ్వాల్ అభయారణ్యంలో 19 చిరుతలు అయితే ఉన్నట్టు మనకు సర్వే అయితే తెలుస్తుంది. నెక్స్ట్ 24 వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించిన సంస్థ వచ్చేసి రిలయన్స్. గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్లో 3,000 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ ఈ అడవిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 25 కాళేశ్వర ఎత్తిపోతల పథకంపై ఏర్పాటు చేసిన కమిషన్. సో అవకతవకలు అయితే జరిగాయని దాని మీద ఒకటి కమిషన్ ఏర్పాటు చేశారు. జస్టిస్ PC ఘోష్ నేతృత్వంలో ఏర్పడి జ్యుడిషియల్ విచారణ అయితే జరుపుతున్నారు. అలాగే నమో డ్రోన్ దీదీ కార్యక్రమం రంగారెడ్డిలోని మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడలో మార్చి 11న జరిగింది. అలాగే ప్రపంచ వరి సదస్సు జూన్ 4 నుంచి 6 మధ్యలో హైదరాబాద్లో జరిగింది. అలాగే TS నుంచి TGకి రిజిస్ట్రేషన్ మార్పు, అంటే కొత్త పేరు. తెలంగాణకి సంక్షిప్తంగా TS అని ఇంతకుముందు ఉంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత TG రిజిస్ట్రేషన్కి మార్చడం జరిగింది. ప్రతి దాంట్లో మార్చి 12 నాడైతే గెజిట్ ఇచ్చారు దీనికి. నెక్స్ట్ 26 ఓం అంటే ఓం మనకు ఓం తెలుసు కదా, ఓంకారం. ఓం షేప్డ్ టెంపుల్ ప్రారంభమైంది ఇటీవల. ఎక్కడంటే రాజస్థాన్లోని పాలీలో. అంటే ఓం ఆకారం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా టెంపుల్ని నిర్మించారు రాజస్థాన్లోని పాలీలో. అలాగే క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ 2024 న్యూఢిల్లీలో జరిగింది. అలాగే 34th సెంగ్ కిహ్లాంగ్ ఫెస్టివల్ మేఘాలయలో జరిగింది. అలాగే ఉత్కల్ డే దినోత్సవం అనేది ఒడిషా రాష్ట్రానికి సంబంధించింది. ఏప్రిల్ 1 నాడు జరిపారు. 1936లో ఒడిశా బీహార్ నుంచి సపరేట్ అయింది ఏప్రిల్ 1 నాడు. అందుకు అప్పటి నుంచి ఉత్కల్ దినోత్సవాన్ని అయితే జరుపుతారు. నెక్స్ట్ 27 ముస్లిం వివాహ చట్టం 1935 రద్దుకు ఇటీవల అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపింది, గుర్తుంచుకోండి ఇది. అలాగే స్వతంత్రానంతరం UCCని ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. 2024 ఫిబ్రవరి 7న కేబినెట్ ఆమోదించితే అక్కడ అసెంబ్లీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మార్చి 11 ఆమోదం ఇచ్చారు. అలాగే
గుజరాత్లోని కచ్ జిల్లాలోని కతియా గ్రామానికి సమీపంలో పడ్తాబెట్ వద్ద 5200 సంవత్సరాల పురాతన హరప్ప స్థావరం బయటపడింది. అలాగే మనకు ఎకనామీ పర్పస్లో చూసుకుంటే భారత వృద్ధి రేటు అంచనాలు 2024-25లో వివిధ శాఖలు మనకు వివిధ సంస్థలు అంచనా వేశాయి. అవి ఒకసారి చూద్దాం. ఇందులో ఒకసారి చూసుకోండి మీరు. ఆర్థిక శాఖ జీడిపి 7% వృద్ధిగా అంచనా వేసింది. ఫిచ్ రేటింగ్స్ 7%, మూడీస్ 6.4%, వరల్డ్ బ్యాంక్ 7.5%, ఏడీబీ 7%, అన్క్టాడ్ వచ్చేసి 6.5%, యూఎన్సిటిఏడి, ఐఎంఎఫ్ వచ్చేసి 6.8%. ఇక్కడ ఇయర్స్ వైజ్గా కూడా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి ఇది. అలాగే 90వ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 1న ఆర్బీఐ అయితే జరుపుకుంది. మరి ఆర్బీఐ యొక్క చూసుకుంటే 1934 ఏప్రిల్ 1న స్థాపించడం జరిగింది ఆర్బీఐని. దీని కార్యకలాపాలు మాత్రం 1935లో ప్రారంభమయ్యాయి. సో ఫస్ట్ గవర్నర్ ఎవరు? సర్ ఓస్బర్న్ స్మిత్, ఆయన గవర్నర్గా ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్నవారు శక్తికాంత దాస్ 21 నుంచి ఉన్నారు. ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ తీసుకుంటే ముంబైలో ఉంది. 1937 నుంచి ముంబైలో ఉంది. అంతకంటే ముందు కోల్కతాలో అయితే హెడ్ క్వార్టర్ ఉండేది ఆర్బీఐది. సో స్టాటిక్ జీకేలో కూడా పనికి వస్తుంది, చూసుకోండి. 30 క్వశ్చన్. అక్రమ రుణ యాప్ల వ్యాప్తిని అరికట్టేందుకు డిజిటా అని ఆర్బీఐ అయితే ఏర్పాటు చేయనుంది. డిజిటాకు సంబంధించి చూసుకోవచ్చు. దేనికి ఇది మరి? అక్రమ రుణ యాప్ల వ్యాప్తిని అరికట్టుకునేందుకు దీనికైతే ఆర్బీఐ ఏర్పాటు చేసింది. డిజిటా అంటే డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీగా చూసుకోవచ్చు దాని పేరు. అలాగే లక్షద్వీప్లో బ్రాంచ్ ప్రారంభించిన తొలి ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి. అలాగే హెచ్డిఎఫ్సికి లైఫ్ చైర్మన్గా కేకే మిస్త్రీ నియామకమయ్యారు. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐలు సంయుక్తంగా దాదాపు $100 బిలియన్ తోటి స్టార్గేట్ పేరుతోటి ఏఐ సూపర్ కంప్యూటర్ని నిర్మిస్తున్నాయి. అలాగే భారత్లో స్థానికంగా తయారైన మొదటి ఎలక్ట్రిక్ ఆఫ్ హైవే డంప్ ట్రక్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే SKT 105E. దీన్ని సోనీ కాదు సానీ ఇండియా వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఏంది ఇది? మొదటి ఎలక్ట్రిక్ ఆఫ్ హైవే డంప్ ట్రక్ అనమాట. అంటే ట్రక్కు సంబంధించి ఎలక్ట్రిక్ తోటి తయారు చేశారు. నెక్స్ట్ 31, అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి రోహిత్ కుమార్ సింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆర్థిక రంగంలో కేవైసీ నిబంధనలు ప్రామాణీకరించడానికి సోమనాథన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ అటవీ సంరక్షణ కమిటీకి దానికి నేతృత్వం వహించింది నజ్మీ వజీరీ కమిటీ. సో ఇది కమిటీస్ 3 గుర్తుంచుకోండి, ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ 32, ద వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2024 నివేదిక చూసుకుంటే దీన్ని స్విట్జర్లాండ్ ఇస్తుంది. FIBL అండ్ ఐఫోన్ కలిసి ఆర్గానిక్ ఇంటర్నేషనల్ వారు. సో ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ పంటల విస్తీర్ణం గురించి ఇది 2022 నాటికి 26.6% అయితే పెరిగింది అన్నట్టు చూడొచ్చు. భారత్లో 77.8% పెరుగుదల కనిపించింది. అలాగే 5.3 కోట్ల హెక్టార్ల సేంద్రియ సాగు విస్తీర్ణంతో ఆస్ట్రేలియా టాప్లో ఉంది ప్రపంచంలో. భారత్ చూసుకుంటే 40 లక్షల హెక్టార్లతో సెకండ్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది. సో ఇది సేంద్రియ పంటల సాగుకు సంబంధించి నివేదిక. నెక్స్ట్ 33, క్యాన్సర్ కోసం భారత్ యొక్క మొదటి జన్యు చికిత్స 2024 ఏప్రిల్ 4న ఐఐటి బాంబేలో ద్రౌపది ముర్ము గారు అయితే ప్రారంభించారు. కార్-T సెల్ థెరపీని ఇంతకుముందే చూసాం మనం ఐఐటి బాంబే. నెక్స్ట్ 34, అంతరిక్షం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 2030 నాటికి శిథిలాలు లేని అంతరిక్ష యాత్రలకు భారత్ సన్నద్ధం అవుతుందని తెలియజేశారు. ఎవరు? మనకు సోమనాథ్ గారు, చైర్మన్, ఇస్రో చైర్మన్. డెబ్రీస్ ఫ్రీ మిషన్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ ఏ మీటింగ్లో చెప్పారంటే 42వ ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రీస్ కోఆర్డినేషన్ కమిటీ వార్షిక సమావేశంలో. ఎక్కడ జరిగింది ఇది అంటే బెంగళూరులో జరిగింది ఏప్రిల్ 16న, అక్కడైతే తెలియజేశారు. అలాగే ఇంకోటి ఏంటంటే 2035 నాటికి భారత్ తన యొక్క స్వంత అంతరిక్ష కేంద్రం, దాని పేరు వచ్చేసి భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేయబోతుంది అన్నట్టు ఆయన ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ 35, మైక్రోసాఫ్ట్ యొక్క వాసా 1 AI అప్లికేషన్ ఇమేజ్లకు జీవం పోస్తుంది. అంటే ఒక ఇమేజ్ ఉంటే దానిలో ముఖ కవలికలు తీసుకొచ్చి మనకు అదొక వీడియోలాగా తయారు చేసినట్టు ఈ వాసా 1 AI అప్లికేషన్ని అయితే మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది. అలాగే నాసా సౌరశక్తితో నడిచే వ్యోమనౌక ఇటీవల న్యూజిలాండ్ నుంచి ప్రయోగించడం కూడా జరిగింది. భూమికి 1000 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో అయితే అమర్చారు. ఎక్కడి నుంచి అంటే న్యూజిలాండ్, అదొకటి గుర్తుంచుకోండి, సౌరశక్తితో నడిచేది. నెక్స్ట్ 36, చంద్రుడిపై విజయవంతంగా దిగిన తొలి ప్రైవేట్ వాణిజ్య వ్యోమనౌక ఒడిసియస్. ప్రైవేట్ అనేది గుర్తుంచుకోండి. బై ఇంటిట్యూ మిషన్స్, USA వాళ్ళు దీనిని ప్రయోగించారు. 2024 ఫిబ్రవరి 23న ప్రయోగం చేస్తే చంద్రుడి దక్షిణ ధ్రువం చేరువలో మాలాపేట్ బిలంలో అయితే దిగింది. అంటే దక్షిణ ధ్రువాన్ని అయితే వీళ్ళు తాకడం అయితే జరిగింది. మన చంద్రయాన్ 3 కూడా అది ప్రయోగం చేశారు. సో చూసుకుంటే అమెరికాలోని ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫిబ్రవరి 5న దీన్ని ప్రయోగించారు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్కి సంబంధించింది ఇది. సో చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ యొక్క రికార్డ్ని అయితే అధిగమించింది. సో దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నారు వీళ్ళు కూడా. నెక్స్ట్ 37, వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ని అభివృద్ధి చేస్తున్నది ఏంటంటే ఐఐటి మండి, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి. సో 3 IITలు అయ్యాయి ఈ క్లాస్లో.
నెక్స్ట్ గగన్యాన్ CE-20 క్రయోజనిక్ ఇంజన్ సన్నాహక పరీక్ష తమిళనాడులోని నెల్లై జిల్లా మహేంద్రగిరిలో ఫిబ్రవరి 21న అయితే నిర్వహించారు. అలాగే ఇంకో ఐఐటి గురించి, గర్భస్థ పిండం వయసును నిర్ధారించే ఏ నమూనాని ఐఐటి మద్రాస్ తయారు చేస్తుంది. దాని పేరు గర్భిణీ GA-2గా అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూసుకోండి. భారత నౌకాదళంలోకి 2 అత్యాధునిక యుద్ధ నౌకలు మార్చి 13న చేరాయి. వాటి పేర్లు INS అగ్రే, INS అక్షయ్. అలాగే తేజస్ యుద్ధ విమాన ప్రాజెక్టులో దేశీయ టెక్నాలజీతో రూపొందించిన డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ అనుసంధానం అనేది జరిగింది. దీనిని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు అయితే అభివృద్ధి చేసింది. నెక్స్ట్ 39, ప్రపంచంలోనే మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి డెవిన్, దాని పేరు చాలా ఇంపార్టెంట్. దీన్ని యుఎస్కి సంబంధించిన కాగ్నిషన్ సంస్థ రూపొందించింది. అదే మన భారతదేశానికి సంబంధించి చూస్తే భారత తొలి AI ఇంజనీర్ వచ్చేసి దేవిక. దీనిని మనకు VH ముఫీద్ ఓపెన్ సోర్స్ వారు తయారు చేశారు, చాలా ఇంపార్టెంట్. అలాగే భారత తొలి AI టీచర్ ఐరిస్, దాని పేరు ఐరిస్. అలాగే తొలి AI ఫిల్మ్ ఐరా, అది కూడా గుర్తుంచుకోండి. ఐరా అనేది IRAH అనేది కొత్తగా చూసుకోవచ్చు, AI ఫిల్మ్. అలాగే తొలి AI స్కూల్ వచ్చేసి శాంతిగిరి విద్యాభవన్ తిరువనంతపురం. తొలి IIT హైదరాబాద్ బీటెక్ సంబంధించిన కోర్సును అయితే అందించింది AIలో. 40 క్వశ్చన్ చూసుకుంటే మనం, ఇటీవల జపాన్ చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం కైరోస్ బై స్పేస్ వన్ టోక్యో మార్చి 13న విఫలమైతే జరిగింది, అంటే ఫెయిల్ అయింది. అలాగే చంద్రుడి మీద రాత్రిని తట్టుకొని నిలిచిన జపాన్ ల్యాండర్ వచ్చేసి స్లిమ్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ 41, కొన్ని నియామకాలు. పార్లమెంట్ భద్రతా విభాగ అధిపతిగా అనురాగ్ అగర్వాల్ నియామకమయ్యారు. అలాగే BSFలో తొలి మహిళా స్నైపర్గా సుమన్ కుమారి నియామకమయ్యారు. BBC నూతన చైర్మన్గా సమీర్ షా, లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ నియామకమైతే జరిగాయి. నెక్స్ట్ 42, తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య ఫిబ్రవరి 18న నియామకమయ్యారు. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా జిల్లాల చిన్నారెడ్డి, టీసాట్ నూతన CEOగా B వేణుగోపాల్ రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా K శ్రీనివాసరెడ్డి గారు అయితే నియామకం జరిగారు. నెక్స్ట్ 43, ఐరాస కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్కి అధ్యక్షత వహించిన దేశంగా సౌదీ అరేబియా నిలిచింది. అలాగే PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి డైరెక్టర్ జనరల్గా షిఫాలి షెరా నియామకమయ్యారు. అలాగే టాటా ఇంటర్నేషనల్ ఎండీగా మేనేజింగ్ డైరెక్టర్గా రాజీవ్ సింఘాల్ నియామకం అయితే జరిగింది. సో ఈ నియామకాలు అన్నీ ఇంపార్టెంట్, గుర్తుంచుకుని ఒక దగ్గర రాసుకోవాలి. నెక్స్ట్ 44, విప్రో నూతన CEOగా శ్రీనివాస్ పల్లియా. 2028 ఒలింపిక్స్ వరకు భారత మహిళల కోచ్గా హరేంద్ర సింగ్ నియామకం జరిగింది. అలాగే స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా సంజనా సంగిని నియామకమయ్యారు. అలాగే UGC సభ్యుడిగా సచ్చిదానంద మెహంతి, ఆర్థిక సంఘం నూతన సభ్యుడిగా మనోజ్ పాండా అయితే నియామకాలు అయితే జరిగాయి. ఇవి ఏప్రిల్కి సంబంధించినవి. అలాగే 45 చూసుకుంటే టెక్సాస్ అత్యున్నత అకాడమిక్ అవార్డుని పొందింది ఎడిత్ అండ్ పీటర్. సో ఇది ఎడిత్ అండ్ పీటర్ అనేది ఎడిత్ అండ్ పీటర్ ఒడనెల్ పురస్కారం అనేది టెక్సాస్కి సంబంధించి అత్యున్నత అకాడమిక్ అవార్డు. దీన్ని పొందింది అశోక్ వీరరాఘవన్. అలాగే జ్ఞాన్పీఠ అవార్డు 2023 పొందింది 58th ఇది గుల్జార్ రామభద్రాచారి, ఇద్దరు పొందారు, ఇంతకుముందు డిస్కస్ చేసాం. మొట్టమొదటి జ్ఞాన్పీఠ పొందింది మనకు తెలుసు శంకర్ కురూప్ అని, సో చూసుకోవచ్చు అది. అలాగే బ్రిటన్ నైట్హుడ్ కమాండర్ అవార్డు పొందింది సునీల్ మిట్టల్గా అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ 46, ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లక్నోలో జరిగింది. దీంట్లో ఓవరాల్ ఛాంపియన్గా తెలంగాణ పోలీస్ నిలవడం జరిగింది. అలాగే రాధారెడ్డి వీళ్ళిద్దరూ కూచిపూడి దంపతులు అనమాట. వీళ్ళకి అకాడమీ రత్న అవార్డు అయితే రావడం జరిగింది, కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించిన ఒక అవార్డు ఇది. అలాగే నాగరాజు సురేంద్ర అనే వ్యక్తికి 2023 గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఈయన గాలిబ్ నాటికాలంకి తెలుగు అనువాదానికి అయితే దీనికి పురస్కారం అయితే రావడం జరిగింది, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 77వ బాఫ్టా అవార్డ్స్ ఫిబ్రవరి 18 లండన్లో అయితే జరిగాయి. సో ఇక్కడ దానికి సంబంధించి అవార్డ్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. దాదాపు ఓపెన్ హైమర్కి వచ్చాయి మళ్ళీ అన్ని. నెక్స్ట్ 48, ప్రపంచ సాహితీ పురస్కారం మమతా జీ సాగర్ గారికి అయితే రావడం జరిగింది, కన్నడ కవి. అలాగే అసుంతా లక్రా అవార్డు దీపికా సోరెంకి రావడం జరిగింది. అలాగే కిస్ మానవతా పురస్కారం 2021 అనేది రతన్ టాటా గారికి రావడం జరిగింది. అలాగే లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అనేది రణధీర్ హుడాబాకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 49, స్పోర్ట్స్ చూసుకుంటే ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తొలిసారిగా భారత మహిళల జట్టుకు స్వర్ణం లభించింది. ఫిబ్రవరి 18న ఫైనల్ మలేషియాలో జరిగితే అందులో థాయిలాండ్ మీద గెలవడం అయితే జరిగింది. అలాగే తొలిసారి పారిస్ ఒలింపిక్స్కి అర్హత సాధించిన భారత టేబుల్ టెన్నిస్ జట్లయితే మనం చూడవచ్చు. అలాగే చెస్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ఛాలెంజర్గా గుకేష్ నిలవడం జరిగింది. అలాగే డిస్కస్ త్రోకి సంబంధించి చూస్తే
లిథువేనియన్ డిస్కస్ థ్రోయర్ అయిన మైకోలాస్ అలెక్నా 74.35 మీటర్ల డిస్కస్ థ్రో విసిరి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఇంతకుముందు 1986లో 74.08 మీటర్లతో రికార్డు ఉంటే దాన్ని ఈయన తిరిగి రాశాడు. సో డిస్కస్ త్రోలో ఇది రికార్డ్ అనమాట. నెక్స్ట్ 50th బిట్. హాకీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు పొందింది సలీమా టేటే, హార్దిక్ సింగ్. అలాగే నేషనల్ ఖోఖో ఛాంపియన్ 2023-24 మహారాష్ట్రగా చూడొచ్చు. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా ఎన్నికైన భారత మొదటి మహిళ బిల్కిస్ మిర్గా అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ 51 క్వశ్చన్. కొన్ని పుస్తకాలు రచయితలు చూద్దాం. ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ సామ్ పిట్రోడా, జస్ట్ ఏ మెర్సనరీ దువ్వరి సుబ్బారావు, ప్రీవియస్ ఆర్బీఐ గవర్నర్, ద విన్నర్స్ మైండ్ సెట్ షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా క్రికెటర్. అలాగే ఇండియా ద రోడ్ టు రినైజెన్స్ ఎ విజన్ అండ్ అజెండా అనేది భీమేశ్వర్ చల్లా చూడవచ్చు. 52 21వ బయో ఏషియా సదస్సు 2024 ఫిబ్రవరి 26 నుంచి 28 మధ్యలో హైదరాబాద్లో HSCCలో జరిగింది. దీని యొక్క థీమ్ మీరు చూసుకుంటే డాటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనేది దీని యొక్క థీమ్ చూడొచ్చు. అలాగే G20 సదస్సు రియో డి జనీరో ఈజిప్ట్లో జరిగింది మే 10 నాడు. మనకు న్యాయమూర్తులు అయితే హాజరవుతారు. G20కి సంబంధించిన దేశాల యొక్క న్యాయమూర్తుల సదస్సు ఇది. మన దేశానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు దీనికి హాజరయ్యారు. నెక్స్ట్ 53 ప్రపంచంలో తొలిసారిగా భారతీయ పంచాంగం ప్రకారం పనిచేసే విక్రమాదిత్య వైదిక గడియారాన్ని ఉజ్జయిన్లో ఫిబ్రవరి 29 నాడైతే ప్రారంభించారు. అలాగే మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసాని భారత్ కోసం ప్రత్యేక వీసా విధానం తీసుకొచ్చింది ఏంటంటే ఏ దేశం అంటే దుబాయ్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మనం 54-55లో ఏప్రిల్కి సంబంధించి ముఖ్యమైన దినోత్సవాలు వాటి యొక్క థీమ్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో దాదాపు ఏప్రిల్కి సంబంధించి అన్ని దినోత్సవాలు ఇందులో కవర్ అయిపోయినాయి, ఒక దగ్గర ఉంటుంది చూసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే మార్చ్ 29 నుంచి ఏప్రిల్ 5 వరకు వారోత్సవాలు జరిగాయి. దేని వారోత్సవాలు అంటే జాతీయ సముద్ర వారోత్సవాలు. సో ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు కూడా వారోత్సవాలు జరిగాయి. అది ఏంటంటే అంధత్వ నివారణ వారోత్సవాలు. సో నెక్స్ట్ ఏప్రిల్ 5. సో థీమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్, 100% అడుగుతాడు. జాతీయ సముద్రయాన దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ 5. అదే రోజు నాడు సమతా దివాస్ బాబూజీ జయంతి కూడా. సో మరి జాతీయ సముద్రయాన దినోత్సవం యొక్క 2024 థీమ్ వచ్చేసి నావిగేటింగ్ ద ఫ్యూచర్ సేఫ్టీ ఫస్ట్ అనేది అయితే చూసుకోవాలి. నెక్స్ట్ ఏప్రిల్ 7, ఇది చాలా తెలుసు మనకు, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అని. ఎందుకు మరి ఆ రోజు జరుపుకుంటారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7 నాడు స్థాపించడం జరిగింది జెనీవా కేంద్రంగా, అందుకని ఆ రోజు నుంచి జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ వచ్చేసి మై హెల్త్ మై రైట్ అనేది అయితే మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏప్రిల్ 10 ప్రపంచ హోమియోపతి దినోత్సవం. దీని యొక్క థీమ్ హోమియో పరివార్, వన్ హెల్త్ వన్ ఫ్యామిలీ దీని యొక్క థీమ్. అలాగే ఏప్రిల్ 12 ప్రపంచ విమానయాన దినోత్సవం, అలాగే ప్రపంచ అంతరిక్ష యాత్ర దినోత్సవం కూడా. సో మరి అంతరిక్ష యాత్ర దినోత్సవం యొక్క థీమ్ మీరు చూసుకుంటే ఎంకరేజింగ్ సైంటిఫిక్ క్యూరియాసిటీగా మనం చూడవచ్చు. మరి ఏప్రిల్ 12 నాడు ప్రపంచ అంతరిక్ష యాత్ర దినోత్సవం ఎందుకంటే ఆ ఏప్రిల్ 12, 1961 నాడే యూరి గగారిన్ ఫస్ట్ టైం మనకు అంతరిక్ష యాత్ర అయితే చేయడం జరిగింది, అందుకని ఆ రోజు జరుపుకుంటారు. నెక్స్ట్ 55లో మిగిలిపోయినవి చూసుకుంటే ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ దుర్ఘటన దినోత్సవం 1919లో జరిగింది, మనకు తెలిసింది. ఏప్రిల్ 16 భారతీయ రైల్వే దినోత్సవం. అలాగే ఏప్రిల్ 10 చూసుకుంటే ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం. వాట్ ఈస్ హీమోఫిలియా అంటే మనకు తెలుసు రక్తహీనతకు సంబంధించి. దీని యొక్క థీమ్ ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ ఆల్, రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిజార్డర్స్ మనం చూసుకోవాలి ఇది. నెక్స్ట్ ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినోత్సవం. అలాగే ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే. ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం, ఎర్త్ డే. దీని యొక్క థీమ్ వచ్చేసి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక కాపీరైట్ డే. ఏప్రిల్ 24 వచ్చేసి జాతీయ గ్రామ పంచాయతీ దినోత్సవం, అలాగే మానవ ఏకతా దివస్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇంకో వారోత్సవాలు ఏప్రిల్ 24 నుంచి 30 వరకు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్. సో చూసుకోండి ఇది. దీని యొక్క థీమ్ వచ్చేసి హ్యూమన్లీ పాసిబుల్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ అనేది దీని యొక్క థీమ్. అలాగే ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డేగా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ యాక్సలరేటింగ్ ద ఫైట్ అగెయిన్స్ట్ మలేరియా ఫర్ ఎ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. ఏప్రిల్ 25 చూసుకోవాలి. నెక్స్ట్ ఏప్రిల్ 26 వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే, అంటే మేధా సంపత్తి దినోత్సవం అన్నట్టు. దీని యొక్క థీమ్ ఐపీ అండ్ ద ఎస్డిజీస్ బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. సో ఇది ఏప్రిల్ 26. నెక్స్ట్ ఏప్రిల్ 27 వరల్డ్ డిజైన్ డే. ఏప్రిల్ 27 అయింది వరల్డ్ డిజైన్ డే. ఏప్రిల్ 29 వరల్డ్ డ్యాన్స్ డే. అలాగే ఏప్రిల్ 30 వచ్చేసి ఆయుష్మాన్ భారత్ దివస్. సో ఈ మధ్య మనకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చాలా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఈ మధ్య మనం చూసాం. సో వాటన్నింటిని ఒకటే దగ్గర రాయడం జరిగింది, ఏఐకి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా చేసేలా. సో చూద్దాం మనం.
సో ఫస్ట్ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి సిఏ. ఏఐ పదాన్ని 1956లో జాన్ మెకార్థీ, యూఎస్ఏకి చెందిన జాన్ మెకార్థీ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా యూజ్ చేశాడు. సో ఇంకోటి, చాట్ జీపీటీని శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత ఓపెన్ ఏఐ డెవలప్ చేసిందనమాట. సో చాట్ జీపీటీ ఎక్కడ మనకు డెవలప్ అయిందంటే శాన్ ఫ్రాన్సిస్కోకి సంబంధించి ఓపెన్ ఏఐ దాన్ని డెవలప్ చేసింది. మరి ఈ ఓపెన్ ఏఐకి సంబంధించి వ్యవస్థాపకుడు ఎవరు అంటే శామ్ ఆల్ట్మ్యాన్. సో ఇది స్టాటిక్ జీకేలో కూడా మీకు వన్కి వస్తుంది. సో ఇది గుర్తు చేసుకోండి. అలాగే చాట్ జీపీటీకి పోటీగా మనం భారత్ జీపీటీని మనకు తయారు చేయడం జరిగింది, అంటే డెవలప్ చేయడం జరిగింది. ఎవరు మరి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీళ్ళ మద్దతుతోటి రిలయన్స్ జియో, ఐఐటి బాంబే డెవలప్ చేశాయన్నమాట భారత్ జీపీటీని. సో ఇది డీటెయిల్గా. సో దీని నుంచి ఒక 4-5 క్వశ్చన్లు అడగవచ్చు, ఒకసారి చూసుకోండి. అలాగే భారత్ నీతి ఆయోగ్ భారత మొట్టమొదటి ఏఐ నిర్దిష్ట క్లౌడ్ కంప్యూటింగ్ ఐరావత్, అంటే ఐరావత్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఏఐ రీసెర్చ్ అనలైటిక్స్ అండ్ నాలెడ్జ్ డిసెమినేషన్ ప్లాట్ఫామ్ ఐరావత్ని ఏర్పాటు చేయనుంది అనమాట. ఎవరు? భారత్ యొక్క నీతి ఆయోగ్ అన్నమాట. సో ఇది గుర్తుంచుకోండి. సో ఏఐకి సంబంధించి క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి ఏది అని అంటే ఐరావత్, ఇది గుర్తు చేసుకోండి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో కూడా ఏఐకి సంబంధించి ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో ఇది మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు, ఇండియా ఏఐకి సంబంధించి. సో ఇది 5 సంవత్సరాల కాలానికి 10,371.92 కోట్ల బడ్జెట్ తోటి ఇండియా ఏఐ మిషన్కి ఆమోదం అయితే లభించింది. సో మరి మే 2020లో ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ ఏఐ పోర్టల్ ఆఫ్ ఇండియాని ప్రారంభించింది. సో నేషనల్ ఏఐ పోర్టల్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ప్రారంభించింది అంటే మే 2020 గుర్తుంచుకోండి. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ, అంటే నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ ఇది, నాస్కామ్ అయితే డెవలప్ చేసింది. సో నేషనల్ ఏఐ పోర్టల్ ఆఫ్ ఇండియాని డెవలప్ చేసింది ఎవరు అంటే నాస్కామ్. దాని ఫుల్ ఫామ్ కావాలంటే కూడా ఇక్కడ ఉంది, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఇందులోనే ఏఐ ఫర్ ఆల్, దీన్ని ఎవరు మరి డెవలప్ చేశారు, ఎవరు దీన్ని తీసుకొచ్చారంటే విద్యా మంత్రిత్వ శాఖ, ఇంటెల్ సంస్థ, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఏఐ ఫర్ ఆల్ ఒక ప్రోగ్రామ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో అది సెకండ్ క్వశ్చన్. సో ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోవాలి. మీరు నేను అందించే కంటెంట్లో ప్రతి పాయింట్ ప్రిపేర్ అయ్యి వెళ్తే మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా జాబ్ మీరు సాధించినట్టే. సో ఇది చాలామంది ఇప్పటివరకు మన పీడిఎఫ్లు చదువుతూ, చాలామంది క్లాసెస్ వింటూ చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారు. సో కొత్త ఎవరైనా చూస్తే ఇప్పటివరకు ఇంతకుముందు చూడని అన్నీ ఉంటే చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో అలాగే థర్డ్ క్వశ్చన్, భారత మొదటి ఏఐ స్కూల్ వచ్చేసి, సో నేను ఒక 4-5 క్వశ్చన్లు ఏఐ గురించి డిస్కస్ చేశాను. ఏఐ మొత్తం కవర్ అయ్యేటట్టు ఉంటుంది మీ కరెంట్ అఫేర్. సో భారత్కి సంబంధించి మొదటి ఏఐ స్కూల్ శాంతిగిరి విద్యాభవన్, కేరళకు సంబంధించి 2023 ఆగస్టు 29 నాడైతే ఏర్పాటు చేశారు. అలాగే భారత తొలి ఏఐ టీచర్ వచ్చేసి ఐరిస్, దీనిని కేటీసీటీ హై స్కూల్ కేరళలోని కల్లబల్లంలో మనకు దీన్ని చూడవచ్చు. అటల్ టింకరింగ్ ల్యాబ్ స్కీమ్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. సో అలాగే దేశంలో ప్రథమంగా ఐఐటి హైదరాబాద్ ఏఐకి సంబంధించి బీటెక్ని ప్రవేశపెట్టింది, ఇది గుర్తుంచుకోండి. అలాగే భారత మొదటి వ్యవసాయ రంగ ఏఐ చాట్బోట్ వచ్చేసి అమాకృష్ ఏఐ అనేది ఒడిశా రాష్ట్రంలో అయితే ప్రవేశపెట్టారో అదొకటి చూసుకోండి. అలాగే భారత మొట్టమొదటి ఏఐ చాట్బోట్ వచ్చేసి లెగ్జీ బై వెలాసిటీ, అంటే వెలాసిటీ దీన్ని ఏర్పాటు చేసింది. సో ఇవి ప్రీవియస్ ఇయర్కి సంబంధించినవి, అది కూడా ఒకటే దగ్గర రాశాను. అలాగే వరల్డ్స్ ఫస్ట్ మేజర్ ఏఐ లాని యూరోపియన్ యూనియన్ అప్రూవ్ చేసిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అడగచ్చు. కాగ్నిషన్ దీన్ని ఏర్పాటు చేసింది, డెవిన్ అనేది దాని పేరు. తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ అనేది గుర్తుంచుకోండి. సో మరి డెవిన్కి పోటీగా మన దేశంలో కూడా తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకటి ఏర్పాటైంది, దాని పేరు దేవిక. దీన్ని ఏర్పాటు చేసింది విహెచ్ ముఫీద్ ఓపెన్ సోర్స్ వాళ్ళు. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ అలాగే దూరదర్శన్, అంటే మనకు డీడీ ఛానల్ అంటాం కదా, డీడీలో దూరదర్శన్లో ఒక ఛానల్ ఉంటుంది కిసాన్ ఛానల్ అని, దూరదర్శన్ కిసాన్ అనేది. అందులో ఏఐ యాంకర్లుగా క్రిష్ అండ్ భూమి మనకు కనిపిస్తారు. గవర్నమెంట్ ప్రసార చరిత్రలో, అంటే ప్రభుత్వం యొక్క ప్రసార చరిత్రలో మొట్టమొదటి ఏఐ ఇదే, క్రిష్ అండ్ భూమి అన్నమాట. సో 26 మే 2024 నాడు 9వ వార్షికోత్సవం, దేని కిసాన్ ఛానల్ యొక్క 9వ వార్షికోత్సవంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఇంకొకటి ఆల్ఫా ఫోల్డ్ అనే ఏఐ మోడల్ని గూగుల్ డెవలప్ చేసిందనమాట. సో ఇది. సో ఏఐకి సంబంధించి ఈ 4 దాంట్లో చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యాయి, దాదాపు ఎంతలేని 20. సో ఇక్కడ నేను ఒకటే క్వశ్చన్ నెంబర్ తీసుకుంటున్నాను కానీ ఒక 5-6 క్వశ్చన్లు అయితే కవర్ చేస్తున్నాను. సో చూసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమం 2024 మార్చి 18 నుంచి 20లో ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. అలాగే స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ 2016 జనవరి 16 నాడు ప్రారంభమైంది. అలాగే స్టార్టప్ ఇండియా హబ్ అనేది 2017 జూన్ 19 నాడు ప్రారంభమైంది. సో అలాగే టైడ్ స్కీమ్, టైడ్ 2.0 స్కీమ్, ఇది ఎప్పుడు 2019లో. సో మరి టైడ్ అంటే ఏంటి అంటే టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్ 2.0. సో ఇది 2019లో. సో ఇవి అడగవచ్చు. స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్, ఢిల్లీలో జరిగింది భారత మండపంలో, ఎప్పుడు అనేది కూడా గుర్తుంచుకోండి, అడగచ్చు అది.
సో నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇటీవల కొన్ని దేశాలకు నూతనంగా అధ్యక్షులు ప్రధానులు నియామకమయ్యారు. సో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఇవి కూడా ఒకటి దగ్గర రాయడం జరిగింది. సో నేను మీ పనిని సులభం చేసే విధంగా ఏదైనా టాపిక్ ఉంటే దానికి రిలేటెడ్ సంబంధించి అన్ని మ్యాటర్ అంతా చాలా సేకరించి ఒకటే దగ్గర మీకు చదవడానికి టైం వేస్ట్ కాకుండా రాయడం జరిగింది. అది ఇప్పుడు మీరు చూశారు ప్రీవియస్ ఏఐ క్వశ్చన్స్ కానీ ఇప్పుడు ఈ అధ్యక్ష ప్రధానులు కానీ దేశాలకు సంబంధించి ఒకటే దగ్గర కవర్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ పనామా అధ్యక్షుడిగా జోస్ రౌల్ మొలినో నియామకమయ్యాడు. రష్యా ప్రధానిగా మిఖాయిల్ మిషిస్టిస్. రష్యా అధ్యక్షుడైతే వ్లాదిమిర్ పుతిన్ మనకు తెలుసు, కానీ రష్యాకు ప్రధానిగా మిఖాయిల్ మిషిస్టిస్. అలాగే చార్ దేశానికి అధ్యక్షుడిగా మహమ్మద్ ఇద్రిస్ డెబిట్నో. అలాగే తైవాన్ అధ్యక్షుడిగా లై చింగ్తే. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మెక్బర్. అలాగే వియత్నాం అధ్యక్షుడిగా లామ్కి. సో ఇరాన్కి ఇప్పుడు మనం జూన్లో కవర్ చేస్తున్నాం, జూలైలో కవర్ చేస్తున్నాం. నూతనంగా అధ్యక్షుడు కూడా వచ్చాడు ఇప్పుడు జూలైలో, నెక్స్ట్ మంత్లో కవర్ చేద్దాం. అది మీకు తెలుస్తుంది ఏదో కామెంట్ చేయండి. అలాగే వియత్నాం అధ్యక్షుడిగా లామ్కి. లిథువేనియా అధ్యక్షుడు గిటానస్ నౌసెడా. రష్యా అధ్యక్షుడు 5వసారిగా పుతిన్ నియామకం అయ్యారు. సో ఇది 6th క్వశ్చన్. ఇప్పుడు 7th చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన నీలిరంధ్రం అంటే బ్లూ హోల్ ఎక్కడ గుర్తించారంటే మెక్సికోలోని చెటుమల్ బేలోని తాంజాలో దీన్ని ఆవిష్కరించారనమాట. సో ఇది ఒక సముద్రంలో మనం చూడవచ్చు, బ్లూ హోల్ అనేది చాలా పెద్దది. సో నెక్స్ట్ చిలీలో ప్రపంచంలోనే చాలా ఇంపార్టెంట్ ఇది. చిలీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీని టోక్యో విశ్వవిద్యాలయం అయితే ప్రారంభించింది. దీని పేరు అటకామా అబ్జర్వేటరీ. 5640 మీటర్ల ఎత్తులో అనేది ఈ అబ్జర్వేటరీని అయితే ఏర్పాటు చేశారు. సో ఇది ఖచ్చితంగా ఎక్కడ అంటే చిలీలో, దాని పేరు అటకామా అబ్జర్వేటరీ. నెక్స్ట్ 8th, నాటో 75వ వార్షికోత్సవం ఇటీవల బెల్జియంలోని బ్రసెల్స్లో జరిగింది ఏప్రిల్ 4 నాడు. సో రష్యా మీద ఉక్రెయిన్ పోరాటానికి మద్దతుగా నిలిచిందన్నమాట ఈ సమావేశం వార్షికోత్సవం. అలాగే ఇంకొకటి, పాకిస్తాన్ నౌకాదళం యొక్క మొట్టమొదటి నిఘా నౌక పేరు పిఎన్ఎస్ రిజ్వాన్. చైనా నుంచి అయితే ఇది సేకరించడం జరిగింది. నెక్స్ట్ 9th, మోదీ గారు మార్చి 22 నుంచి 23 భూటాన్లో పర్యటించారు. భూటాన్ రాజు అప్పుడు ఎవరు? జిగ్మే కేసర్ నమ్గ్యేల్ వాంగ్చుక్. సో మనం ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భూటాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గాల్పోని మోదీ గారికి ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 10th, కొన్ని ఆపరేషన్స్ చూద్దాం ఒకటి దగ్గర. ఆపరేషన్ సంకల్ప్ సోమాలియా పైరేట్ల నుంచి సరుకు రవాణా నౌక అయిన ఎంవి రియోన్ను భారత వైమానిక నౌకాదళాలు విడిపించాయి. సో ఇది ఎంవి రియోన్ అనేది ఇంపార్టెంట్ సంకల్ప. ఇంకొకటి బాన్సీ బకెట్ ఆపరేషన్. మరి దేంది? ఉత్తరాఖండ్లో అడవి కార్చిచ్చుని నివారణ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఈ ఆపరేషన్ అయితే చేపట్టింది మంటలు ఆర్పడానికి. సో ఇదొకటి. ఇంకా చాలా మీకు ఆపరేషన్స్ గురించి తెలియాలంటే ప్రీవియస్ క్లాసెస్ వినండి, అందులో కూడా ఒకటే దగ్గర రాయడం జరిగింది. అలాగే మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా ఒకటే దగ్గర రాయడం జరిగింది. ఇప్పటివరకు ఒక 25 నుంచి 26 మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా మనం కవర్ చేసాం. అందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్. నెక్స్ట్ 11th, దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ పార్కుని పూణేలో ప్రారంభించేందుకు భారత సైన్యం పునీత్ బాలన్ గ్రూపు ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ పూణేలో మొదటి రాజ్యాంగ పార్క్. అలాగే యునెస్కో మెమోరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో రామ్చరితమానస్, పంచతంత్రం, సహృదయ లోకాన చోటు పొందాయి. చాలా ఇంపార్టెంట్. మెమోరీ ఆఫ్ ద వరల్డ్లో పేరు పొందిన అంటే చోటు పొందిన భారత్కి సంబంధించిన ఏవి అంటే ఇవి చూసుకోవాలి: రామ్చరితమానస్, పంచతంత్రం, సహృదయ లోకాన. నెక్స్ట్ 12th, ఇండియా స్కిల్స్ 2024 ఇండియా ప్రీమియర్ స్కిల్ కాంపిటీషన్ ప్రారంభోత్సవం ఎక్కడ జరిగిందంటే 2024 మే 15న న్యూఢిల్లీలోని యశోభూమిలో అయితే జరిగింది. నెక్స్ట్, ఉపాధి హామీ వేతనాలు మనకు 4 నుంచి 10% పెంచడం జరిగింది. అత్యధికంగా హర్యానాలో 374 రూపాయలు, అత్యల్పంగా నాగాలాండ్లో 234 రూపాయలు అయితే మనం చూడవచ్చు. అదే మళ్ళీ తెలంగాణకు వస్తే 28 రూపాయలు పెరిగి 300 అయితే అయిందట. సో తమిళనాడులో 319 అయితే మనం చూడవచ్చు. సో ఇది ఉపాధి హామీ వేతనాలు. ఇట్లా అడగచ్చు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గేమ్స్, ఇట్లా ఈ విధంగా ప్రోగ్రామ్స్ కూడా అడుగుతున్నాడు, కవర్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి, అరుణాచల్ ప్రదేశ్లోని సేలా టన్నెల్ 2024 మార్చి 10న ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలోనే అతి పొడవైన డబుల్ లేన్ రోడ్ సొరంగం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లా అడగచ్చు, ప్రపంచంలోనే అతి పొడవైన డబుల్ లేన్ రోడ్ సొరంగం ఏది అంటే సేలా టన్నెల్. ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్. అట్లా నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 13, ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అంటారు. ఇందులో 99వ సభ్య దేశంగా మనకు చేరింది ఏది అంటే దేశం స్పెయిన్. చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేసిన ఏవి అంటే భారత్, ఫ్రాన్స్. చాలా ఇంపార్టెంట్. ఇది COP21 యొక్క ప్యారిస్లో జరుగుతుంది. COP21 అందులో ISAని అయితే ప్రారంభించాయి భారత్, ఫ్రాన్స్. సో రీసెంట్గా అడగచ్చు, 99వ సభ్య దేశం ఏది అంటే స్పెయిన్ అనేది అయితే గుర్తుంచుకోండి. అలాగే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ IPU దీని యొక్క 148వ సమావేశం మార్చి 23 నుంచి 27 వరకు జెనీవాలో జరిగింది. ఇంపార్టెంట్ ఇది IPU సమావేశం. అలాగే వరల్డ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఆల్ మెక్ టువమ్ను ఎవరు నిర్మిస్తున్నారంటే దుబాయ్. ఇదొకటి.
అలాగే 14 అంటార్కిటికాలో భారత్ రెండవ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్గా MH1718ని ఏర్పాటు చేసింది. 40 సంవత్సరాల తర్వాత ఏర్పాటైన రెండవ బ్రాంచ్ ఇది. మొదటిది 1984లో దక్షిణ గంగోత్రిలో అయితే ఏర్పాటు చేశారు. అలాగే భారత్కి పరిశోధన స్థలాలు ఉన్నాయి అంటార్కిటికాలో. ఏంటంటే అవి 1989లో మైత్రిని, 2012లో భారతిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ గోవాలో 46వ అంటార్కిటికా ట్రీటీ సెక్రటేరియట్ సమావేశాలు మనకి ఎక్కడ జరిగాయంటే కొచ్చిలో జరిగాయి మే 20 నుంచి 30 వరకు. సో ఇది చాలా ఇంపార్టెంట్. 46వ అంటార్కిటికా ట్రీటీ సెక్రటేరియట్ సమావేశాలు ఎక్కడ జరిగాయంటే మన కొచ్చిలో అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ 15 ఒకే సీజన్లో 2 సార్లు ఎవరెస్ట్ని అలాగే మౌంట్ లోడ్స్ పర్వతాలని అధిరోహించిన తొలి వ్యక్తిగా నిలిచింది భారత పర్వతారోహకుడు సత్యజిత్ గుప్తా. ఈ ఎవరెస్ట్ మనకు హైట్ తెలుసు 8848 మీటర్స్. మౌంట్ లోడ్స్ అనేది 8516 మీటర్స్. ఈ రెండుని ఆయన ఎక్కిన తొలి వ్యక్తిగా అయితే నిలిచాడు. అలాగే ఖమీరీట షెర్పా మనం ఇంతకుముందే వినుంటాం, నేపాల్కి చెందిన వ్యక్తి. 29వసారి ఎవరెస్ట్ అధిరోహణ చేసి ప్రపంచ రికార్డ్ అయితే సృష్టించాడు. సో నెక్స్ట్ భారత్లో 4000కు పైగా గంగా డాల్ఫిన్లు ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం అయితే మనకు తెలియజేసింది జరిగింది. ఇది భారత్లో 4000కు పైగా గంగా డాల్ఫిన్లు ఉన్నాయని. అలాగే ఎవరెస్ట్ అధిరోహించిన అతిపెద్ద వయస్కురాలుగా నిలిచింది జ్యోతి దత్రే, మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఇట్లా ఇది గుర్తుంచుకోండి. అలాగే 16 గుజరాత్ వ్యవస్థాపక దినోత్సవం అలాగే మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం వచ్చేసి 2 మే 1 నాడే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఏంటంటే అది గుజరాత్ వ్యవస్థాపక దినోత్సవం మే 1, మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం కూడా మే 1. రెండు కూడా 1960లోనే ఏర్పడ్డాయి. గుజరాత్ వచ్చేసి బొంబాయి పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం బొంబాయి నుంచి విడిపోయింది. మహారాష్ట్ర వచ్చేసి బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి మహారాష్ట్రగా విడిపోయింది. సో ఇవి వ్యవస్థాపక దినోత్సవాలు మేకి సంబంధించి. అలాగే మే 1 నాడు మనం కార్మిక దినోత్సవం కూడా జరుపుకుంటాం. అన్ని దినోత్సవాలు చివరిలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 17 చూడండి. GI ట్యాక్స్కి సంబంధించి ఒకటి దగ్గర కచ్ అజ్రాక్ అనేది గుజరాత్కి సంబంధించింది. అలాగే అంబాజీ వైట్ మార్బల్ కూడా గుజరాత్కి సంబంధించింది. ఈ రెండుకి GI ట్యాక్స్ వచ్చాయి. అలాగే బనారస్ తండై, తబలా, షెహనాయ్, లాల్పేడ ఇవన్నీ ఉత్తరప్రదేశ్. అలాగే పచ్రారిగ్నై, మాతాబరిపేడ త్రిపుర, గారో వస్త్రనేయడం, లిర్నై, చుబిట్చి ఇవన్నీ మేఘాలయకి సంబంధించిన GI ట్యాక్స్ వచ్చినాయి మొన్న. అలాగే ఆషారికండి, టెర్రకోట, బిహుదోల్, బోడో డొకోనా, బోడోగంస, అలాగే సిపుంగ్ ఇవన్నీ అస్సాంకి సంబంధించినవి. ఇంకా చాలా ఉన్నాయి. ఇవైతే ఇంపార్టెంట్ అని అయితే రాయడం జరిగింది. అలాగే మొత్తం మీద భారతదేశంలో ఇప్పటివరకు 69 GI ట్యాగ్లతోటి ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో అయితే ఉంది. నెక్స్ట్ 18 తెలంగాణ హైకోర్టు సంబంధించి నూతన భవన శంకుస్థాపన రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో 100 ఎకరాల్లో ప్రారంభించడం జరిగింది. హైకోర్టు సంబంధించి నూతన భవన నిర్మాణం మార్చి 27న CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకు చంద్రచూడ్ వారు ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే ఇటీవల టీ హబ్లో ఫ్రాన్స్ యొక్క కాన్సులేట్ కార్యాలయం మార్చి 27 ప్రారంభమైంది. అలాగే దేశంలోనే నంబర్ 1గా మంచిర్యాల జిల్లా, ఇది ఇంపార్టెంట్, చెన్నూరుకు సంబంధించి ఎల్లక్కపేట సమీపంలో దస్లీపట్టు అనేది ఒకటి ఉంటుంది. ఏంటది అంటే పట్టుపురుగుకు సంబంధించి గుడ్ల తయారీ కేంద్రం. సో ఇది నంబర్ 1గా అయితే నిలిచింది గుడ్ల తయారీలో. అలాగే ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో అందుబాటులోకి తెచ్చారు. నెక్స్ట్ 19 సో ఇది భారత్కి సంబంధించి ఎకానమీకి సంబంధించిన టాపిక్స్. సో నేను ముందే చెప్పాను అన్ని విధాల అన్ని టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి మన ఛానల్లోని. సో ఇది ఎకానమీకి సంబంధించింది. భారత్ యొక్క GDP వృద్ధి రేట్ ఏ విధంగా ఉందో మీరు దీంట్లో మొత్తం చూడవచ్చు. ఒకసారి చూసుకోండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఇయర్, ఇక్కడ ఎవరెవరైతే ఆ రిపోర్ట్ ఇచ్చారో అయితే ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి అయితే నోట్ చేసుకోండి ఇది. సో ఇది 19 క్వశ్చన్. అలాగే 20 దేశంలో తొలి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నిర్మాణాన్ని చెన్నైలో నిర్మించనున్నారు. సో దీన్ని రిలయన్స్ అనేది అయితే చేపట్టింది ఈ ప్రోగ్రామ్ని, అంటే నిర్మాణాన్ని. అలాగే భారత మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని నిర్మించనున్నారు. దీనిని గెయిల్ ఇండియా నిర్మించనుంది. అలాగే ఇరాన్ చాబహార్ పోర్టు నిర్వహణకి 10 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకున్న దేశం వచ్చేసి భారత్. సో ఇరాన్లకు సంబంధించి ఆ పోర్టు నిర్వహణ కోసం. అలాగే ప్రపంచంలో తొలి CNG ఆధారిత మోటార్ సైకిల్ మనకు విడుదలకు సన్నాహాలు చేస్తున్నది బజాజ్. సో అది మనకి ఈరోజు ఈరోజు మన క్లాస్ డిస్కస్ చేస్తున్న రోజే నిన్ననే దానికి సంబంధించి రిలీజ్ కూడా అయిపోతుందట. ఫ్రీడమ్కి సంబంధించి ఫ్రీడమ్ 125 అనుకుంటా దాని పేరు. సో రిలీజ్ అయితే కాబోతుంది. సో చాలా ఇంపార్టెంట్ బజాజ్ కంపెనీ. అలాగే వరల్డ్ ఫస్ట్ 6G డివైస్ లాంచ్ చేస్తుంది జపాన్, అదొకటి కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 21 క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే ప్రపంచంలోనే మొదటి పోర్టబుల్ హాస్పిటల్ ప్రారంభించింది భారత్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి భీష్మ పోర్టబుల్ హాస్పిటల్ని ఆగ్రాలో ఎయిర్ డ్రాప్ చేసింది. దీన్ని ఆరోగ్య మైత్రి క్యూబ్ అని అంటారు. సో ఇది పోర్టబుల్ హాస్పిటల్. నెక్స్ట్ 22 ఇటీవల ఏ ఆర్గనైజేషన్ చంద్రుడిపైన మొట్టమొదటి లూనార్ రైల్వే సిస్టమ్ని నిర్మిస్తామని ప్రకటించింది అంటే నాసా అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే మంగళయాన్ 2కు ఉపయోగించబోతున్న రాకెట్ LVM-3. అలాగే ఎర్త్ క్లౌడ్ ఏరోజల్ అండ్ రేడియేషన్ ఎక్స్ప్లోరర్స్
క్లైమేట్ శాటిలైట్ మిషన్. ఇది యుఎస్ఏ అండ్ జాక్సా యొక్క జాయింట్ వెంచర్ అని అయితే మనం చూసుకోవచ్చు. ఎర్త్ కేర్ అనేది మిషన్. యుఎస్ఏ జాక్సా అంటే ఏందో మీకు తెలుసు, అది దానికి సంబంధించి ఫుల్ ఫామ్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. అలాగే 23 స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ గైడెడ్ మిస్సైల్ MPAGM ఆయుధ వ్యవస్థని భారత సైన్యం పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఏప్రిల్ 13 నాడు పరీక్షించింది. అలాగే దక్షిణ కొరియా కేంద్రక సంలీన ప్రక్రియలో కృత్రిమ సూర్యుడు ద్వారా అణుసంలీన ప్రక్రియ ద్వారా 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతని ఉత్పత్తి చేసింది. ఏ దేశం అది? దక్షిణ కొరియా. సో ఇది కృత్రిమ సూర్యుడు ద్వారా 100 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉత్పత్తి చేసిన దేశం ఏది అంటే దక్షిణ కొరియా అని గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 24. సో ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ రక్షణ రంగానికి సంబంధించిన క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఇప్పుడు 24 చూద్దాం. సో 24 మనం చూసుకుంటే ఇస్రో పునర్వినియోగ వాహక నౌక పుష్పక్, దాన్ని మార్చ్ 21న టెస్ట్ చేశారు. RLV LEX-02ని దానికి సంబంధించిన పేరు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ల్యాండింగ్ ప్రయోగం చేశారు. అలాగే మనిషికి తొలిసారిగా పంది కిడ్నీని అంటే ఒక 62 సంవత్సరాల రోగికి పంది కిడ్నీని అమర్చారు. ఎవరు అంటే అమెరికాకు చెందిన మసాచుసెట్స్ డాక్టర్స్ మార్చి 21 నాడు అయితే ఇది చేశారు. అలాగే మెటాక్రోమోటిక్ ల్యూకోడిస్ట్రోఫీకి లెన్మెల్డీ అనే ఔషధం అందుబాటులోకి వచ్చింది. మరి ఎందుకు ఈ కరెంట్ అఫైర్ ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం అన్నమాట ఇది. సో ఇది గుర్తుంచుకోండి, లెన్మెల్డీ ఔషధం. అలాగే 25 2028 నాటికి ఇస్రో NGLV అంటే న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. సో మరి NGLV కంటే ముందు మనకు SLV, ASLV, PSLV, GSLV, LVM3, SSLV అనేవి ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ శ్రేణి అన్నమాట NGLV. సో దీంతో ఇంకా భారీ ఉపగ్రహాలు అయితే ప్రయోగం చేయవచ్చు. అలాగే నానో సెన్సార్తో సైటోకైనిన్ల పనితీరు గుర్తించి వ్యాధి నిర్ధారణ చేయగల టెక్నాలజీని రూపొందించింది IIT జోధ్పూర్. అలాగే 26 భారతదేశ తొలి స్వదేశీ బాంబర్ వచ్చేసి FWD-200B. దీన్ని ఆవిష్కరించింది ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్. ఇంపార్టెంట్. అలాగే నిఘా సామర్థ్యాలను పెంచడానికి భారత సైన్యంలోకి దృష్టి 10 అనే పేరుతోటి నూతన డ్రోన్లు అయితే తీసుకురావడం జరిగింది. దృష్టి 10 అనేది ఇంపార్టెంట్. సో అలాగే ఇంకొకటి ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష 2024 ఇటీవల మే 20 నుంచి 24 మధ్యలో న్యూఢిల్లీలో జరిగింది. దీనికి మే 20న భారత CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. సైబర్ సురక్ష 2024 ఎక్కడ జరిగిందనేది అడగచ్చు క్వశ్చన్. నెక్స్ట్ 27 రేడియేషన్ నిరోధక క్షిపణి రుద్రం 11 భారత్ ఇటీవల ఒడిషా తీరంలోని Su-30 MKI యుద్ధ విమానం నుంచి ప్రయోగించింది రుద్రం 11ని. అలాగే DRDO ఏప్రిల్ 18, 2024న ఒడిషాలోని చాందీపూర్లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ట్రైన్ నుంచి క్రూయి క్షిపణి ITCMని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. ప్రయోగం కూడా విజయవంతమైంది. అలాగే ఇస్రో డెవలపింగ్ సెమీ కార్గోజెనిక్ ఇంజన్ విత్ ఆక్సిజన్ అండ్ కిరోసిన్ తోటి సంబంధించిన సో ఆక్సిజన్ కిరోసిన్ తోటి నడిచే ఒక సెమీ క్రయోజెనిక్ ఇంజన్ని తయారు చేసింది అనమాట, ఇస్రో డెవలప్ చేస్తుంది. సో నెక్స్ట్ 28 ఇందులో మనం డిస్కస్ చేసే ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంటే. మీరు క్లాస్ విన్నంతసేపు అంటే కాన్సన్ట్రేట్ అని ఉండాలి. ఎందుకనంటే చాలా ఫిల్టర్ చేసి రాయబడిన క్వశ్చన్స్ ఇవి. ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఏం అడుగుతారో అవే రాయడం జరిగింది. సో ఇంకా దీంట్లోకి వెళ్ళి మీరు ఇంకా ఫిల్టర్ చేస్తే మాత్రం లాస్ అవుతారు. 100% ప్రతిదీ వినాల్సిందే. సో ఇక్కడ మిలిటరీ ఎక్సర్సైజ్ చూడండి, రెడ్ ఫ్లాగ్, గగన్ స్ట్రైక్, తర్కష్ ఏ దేశాలతో చేశారో ఇక్కడ రాయడం జరిగింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రెడ్ ఫ్లాగ్ అనేది అలాస్కాలో జరుగుతుంది, IAF చేస్తుంది. గగన్ స్ట్రైక్ IAF ఆర్మీ అండ్ IAF అండ్ ఆర్మీ తోటి పంజాబ్లో జరుగుతుంది. తర్కష్ వచ్చేసి ఇండియా అండ్ USAకి సంబంధించిన ఎక్సర్సైజ్. అలాగే 29 స్విట్జర్లాండ్కి చెందిన IQ ఎయిర్ మార్చ్ 19న వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ని విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలోని అత్యధిక కాలుష్య మెట్రో ప్రాంతంగా బీహార్లోని బెక్సరై నిలిచింది. అలాగే తర్వాత గువాహటి, ఢిల్లీ, సుమల్లాన్పూర్ని అయితే మనం చూడవచ్చు. అలాగే ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా నగరంగా అయితే నిలిచిందనమాట. అలాగే లండన్ QS వరల్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం ఏప్రిల్ 10న రిలీజ్ అయింది. IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ అనేది వాళ్ళలోనే 25th ర్యాంక్ పొందిందనమాట. మొత్తం 29 ప్లేసెస్. 30 వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ యొక్క ప్లేస్ 39 ఇంపార్టెంట్. సో ఇట్లా నివేదికలు అయితే ఒకటే దగ్గర రాయడం జరిగింది. మార్చ్కి సంబంధించిన దాంట్లో ఒకసారి చూసుకోండి. అలాగే ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో ఢిల్లీ 350 స్థానంలో ఉంది. సో న్యూయార్క్ అనేది టాప్లో ఉంది. సో నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ 31 చూద్దాం. సో కొన్ని నియామకాలు ఉంటాయి ఇప్పటి నుంచి. మైక్రోసాఫ్ట్ విండోస్ అధిపతిగా పవన్ దావులూరి, NDRF న్యూ డీజీగా పీయూష్ ఆనంద్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా MV రావు, ప్రసార భారతి చైర్మన్గా నవనీత్ కుమార్ సెహగల్. సో ఇంకా కొన్ని చూద్దాం. 32లో అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ మండలికి ఎన్నికైంది జగజిత్ పవాడియా. సో ఫోర్బ్స్ సంబంధించి 2024లో టాప్ 10లో 9th ప్లేస్లో ముఖేష్ అంబానీ ఉంటాడు. ఫస్ట్లో బెర్నార్డ్ ఆర్టల్, సెకండ్లో ఎలన్ మస్క్, థర్డ్ జెఫ్ బెజోస్. అలాగే ఫోర్బ్స్లో ప్రపంచంలో అత్యంత చిన్న వయసు బిలియనీర్గా లివియా నిలిచింది. 19 సంవత్సరాలే ఆమెకి. వాళ్ళ తాతకు సంబంధించిన ఆస్తి దాదాపు 67,000 కోట్లకు సంబంధించి ఆమె పేరు మీద వస్తే అట్లా బిలియనీర్గా మారుతుందంట.
నెక్స్ట్ 33, ఇటీవల లడఖ్కి రాష్ట్ర హోదా కోరుతూ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి నిరాహార దీక్ష చేశాడు. అలాగే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ఫోటోగ్రాఫర్ అయిన అరుణ్ కుమార్ యొక్క చిత్రం ప్రదర్శించారు. అలాగే ఎండబ్ల్యూ బూయి కనుగొన్న 2005/296 వ్యాసశకలానికి బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్త అయిన ఆచార్య జయంతి మూర్తి పేరైతే పెట్టారు. సో 215884 జయంతి మూర్తి అనేది దానికి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ 34, ఇంకా కొన్ని నియామకాలకు సంబంధించి ఒకసారి చూద్దాం తొందరగా. సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ శాట్ అధికారిగా దినేష్ కుమార్ నియామకమయ్యాడు. యూనిసెఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా కరీనా కపూర్ నిలిచింది. అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ చైర్మన్గా ఎస్ చంద్రశేఖరన్, ఇఫ్కో చైర్మన్గా దిలీప్ సంఘ, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్ లక్ష్మీకాంతరావు. సో నియామకాలు కూడా నేను అన్ని ఒకటి దగ్గర రాశాను, సింప్లిఫై చేయడం జరిగింది. నా కంటెంట్ ఎప్పుడు కూడా మీకు సింప్లిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా మన కంటెంట్ ఉన్నట్టు చదువుకొని నోట్ చేసుకుంటే ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇప్పటివరకు చాలామంది మన కంటెంట్ని పీడిఎఫ్స్ని జిరాక్స్ తీసుకొని కూడా ప్రిపేర్ అవుతున్నారని తెలిసింది. చాలా థ్యాంక్స్ అందరికీ. 100% ఈ విధంగానే ప్రిపేర్ అవ్వండి. ఇంకా కూడా ఎక్స్ట్రా కావాలంటే ఇంకా గోత్రో ఇంకా వెళ్ళండి, ఇంకెక్కడన్నా దాదాపు 85% అయితే కవర్ అవుతాయి. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మాత్రం ఇంకా చదవండి. సో 35, భారత పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడిగా సంజీవ్ పూరి, నాఫెడ్ చైర్మన్ జదాహిర్, ఎస్ఎస్సి చైర్మన్గా రాకేష్ రంజన్. సో వీళ్ళు నియామకమయ్యారు. అలాగే ఇంకోటి చూడండి, ఏఐ పవర్డ్ డిజిటల్ స్పోక్స్ పర్సన్ విక్టోరియా షీ. సో దీన్ని నియమించింది ఏ దేశం అంటే ఉక్రెయిన్. మరి ఏ శాఖ కంటే విదేశాంగ మంత్రిత్వ శాఖకి. సో ఇక్కడ ఇంకొకటి కవర్ అయింది, ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ 36, ఇటీవల గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు 2024 పొందింది పూర్ణిమాదేవి బర్మన్. అస్సాంకు సంబంధించిన ఈమె హరిగిలా అనే జాతి పక్షుల రక్షణ కోసం కృషి చేస్తుంది. అందుకని ఇది గ్రీన్ ఆస్కార్ వచ్చిందనమాట. అలాగే యునెస్కో గిల్లెర్మో కానో ప్రైజ్ 2024 అనేది పాలస్తీనా జర్నలిస్టులకు ఇచ్చారు. అలాగే 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పనలో ది హిందూ పత్రికకి గెలిచిందన్నమాట. నీరజ్ చోప్రాకి సంబంధించి కథనంని చాలా ఫేమస్ చేశారు వాళ్ళు. సో అందుకని అయితే అవార్డు వచ్చింది. నెక్స్ట్ 37, ఖగోళ శాస్త్ర ప్రతిష్టాత్మకమైన షా ప్రైజ్ని గెలుచుకుంది శ్రీనివాస్ ఆర్ కులకర్ణి. అలాగే 77వ కేన్స్లో పాయల్ కాపేడియాకి సంబంధించి ఆల్ వీ ఇమాజిన్ ఆజ్ లైట్కి గ్రాండ్ పిక్స్ అవార్డు అయితే వచ్చింది. అలాగే ఐరాసా మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని పొందింది మేజర్ రాధికా సేన్. నెక్స్ట్ 38, జానెల్ జాక్ స్విగర్ట్ జూనియర్ అవార్డుని ఇటీవల పొందింది చంద్రయాన్ 3 ప్రయోగం. ఇస్రోకి అయితే ఈ అవార్డు వచ్చింది. అలాగే సాహిత్య అకాడమీ ఫెలోషిప్కి సంబంధించి అత్యున్నత పురస్కారం రస్కిన్ బాండ్ అయితే రచయిత గెలుచుకున్నాడు. నెక్స్ట్ 39, కొన్ని సమావేశాలు చూద్దాం. 10వ వరల్డ్ వాటర్ ఫోరం సదస్సు ఇండోనేషియాలోని బాలిలో జరిగింది మే 21న. దీని యొక్క థీమ్ షేర్డ్ ప్రాస్పరిటీ ఫర్ వాటర్. అలాగే 26వ ఆసియాన్ భారత సీనియర్ అధికారుల సమావేశం న్యూఢిల్లీలో జరిగింది 3rd మే నాడు. దీనికి అధ్యక్షత జయదీప్ మజుందార్, ఆల్బర్ట్ చువా అయితే వ్యవహరించారు. ఇవి రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ 40, వరల్డ్ హైడ్రోజన్ సమిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024లో జరిగింది. ఎక్కడ అంటే నెదర్లాండ్స్లోని రోటర్డామ్లో. అలాగే నాసా ఏఐ కోసం కొత్త చీఫ్ని నియమించింది డేవిడ్ సాల్వాగ్నిని. ఇది ఒకటి చూసుకోండి. అలాగే చంద్రుని వెనుక వైపు శాంపిల్ సేకరణకు చైనా చాంగే E6 ప్రోబ్ అనే ప్రయోగం అయితే చేపట్టడం జరిగింది. అలాగే భారత తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ అభివృద్ధికి కృషి చేస్తుంది TCS అండ్ IIT బాంబే. నెక్స్ట్ 41, క్రీడాంశాలు చూద్దాం. ఫోర్బ్స్ అత్యధికంగా చెల్లించే అథ్లెట్ల జాబితాలో ఫుట్బాల్ ప్లేయర్ మనకు రొనాల్డో అయితే నిలవడం జరిగింది. అలాగే 2024 BWF మనకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ థామస్ ఉబర్ కప్ని రెండింటిని గెలుచుకున్నది ఎవరు అంటే చైనా. చెంగ్డూలో జరుగుతుంది ఇది. చైనా గెలుచుకుంది రెండింటిని. అలాగే తొలి సుల్తాన్ అజ్లాన్ షా హాకీ ట్రోఫీని జపాన్ అయితే గెలుచుకుంది. మొట్టమొదటిసారిగా నిర్వహించారు ఈ సిరీస్ని, జపాన్ అయితే గెలుచుకుంది. అలాగే దోహా డైమండ్ లీగ్ 2024లో 88.36 మీటర్లతో రజతం నీరజ్ చోప్రా గెలిచాడు. అలాగే భారత 85వ చెస్ గ్రాండ్ మాస్టర్గా శ్యామ్ నిఖిల్ అయితే నిలిచాడు. అలాగే 42, 2024 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జపాన్లోని కోబులో జరిగింది 17 to 25 మే. అలాగే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణకు చెందిన వ్యక్తే దీప్తి జీవన్జీ T20 400 మీటర్ రన్నింగ్లో స్వర్ణ పొందింది. ఇది ఇంపార్టెంట్. అలాగే ICC T20 వరల్డ్ కప్కి మనం జరిగిన T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. సో మన నేషన్ చాలా గౌరవపరంగా పేరు నిలబెట్టారు వాళ్ళు. సో దీనికి ప్రాణాభిష్టాలుగా యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్, షాహిద్ అఫ్రిది ఉండేవారు. నెక్స్ట్ 43, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ మనకు జూలై 26 నుంచి ప్రారంభమవుతున్నాయి ఆగస్ట్ 11 వరకు. సో దీనికి పతాకధారిగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కుమార్ అయితే వ్యవహరించనున్నాడు. అలాగే ATP డబుల్స్ ర్యాంకింగ్లో టెన్నిస్లో రోహన్ బోపారా నంబర్ 1 ర్యాంక్ నిలిచాడు. అలాగే డిస్కస్ త్రోలో లిథువేనియా అథ్లెట్ అయిన మికోలా సాలెక్నా 74.5 మీటర్ల దూరం విసిరి డిస్కస్ని ప్రపంచ రికార్డ్ అయితే సృష్టించాడు. నెక్స్ట్ 44, 2023కి సంబంధించి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిలిచాడు. అలాగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్లో టైటిల్ సాధించిన తొలి భారతీయ ఆటగాడు సత్యన్ జ్ఞానశేఖరన్.
నెక్స్ట్ 45. ఇటీవల పొఖారా నగరాన్ని తమ దేశ పర్యాటక రాజధానిగా నేపాల్ ప్రకటించిందన్నమాట. అలాగే ఇటీవల ఇంటర్నేషనల్ మ్యాన్ హంట్ కార్యక్రమం చేపట్టింది చైనా. అలాగే ఇటీవల నీటి సుస్థిరత పురస్కారం 2023-24 గెలుచుకున్నది కేఎస్ గోపాల్. ఈయన వినూత్నంగా భూగర్భ డీప్ ట్రిప్ అయిన స్వర్ని ఆవిష్కరించాడట, అందుకోసం ఇచ్చారు. సో నెక్స్ట్ 46. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సంయుక్తంగా మిల్లెట్స్ సీడ్స్ ఆఫ్ చేంజ్ అనే ఎగ్జిబిషన్ని కృషి భవన్లో అయితే ప్రారంభించారు. అలాగే జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అవార్డుతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సో ఇప్పుడు దినోత్సవాలు అయితే చూద్దాం. మేకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇది వరకు ఏప్రిల్ వరకు, జనవరి నుంచి ఏప్రిల్ వరకు అన్ని దినోత్సవాలు కవర్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. దినోత్సవాల నుంచి థీమ్స్ 100% ఒక క్వశ్చన్ వస్తుంది డిఎస్సిలో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ. సో ఇప్పుడు మే చూద్దాం మనం. మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. దీని యొక్క థీమ్ ఎన్ష్యూర్ వర్క్ ప్లేస్ సేఫ్టీ అండ్ హెల్త్ అమిడిస్ట్ క్లైమేట్ చేంజ్ అనేది చూసుకోండి. మే 2 ప్రపంచ ట్యూనా దినోత్సవం. ట్యూనా అంటే ఒక రకమైన చేపకు సంబంధించింది. అలాగే మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. దీని యొక్క థీమ్ ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్ జర్నలిజం ఇన్ ద ఫేజ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అనేది చూసుకోండి. అలాగే మే 4 చూడండి, ప్రపంచ అగ్నియోధుల దినోత్సవం. మే 5 వచ్చేసి ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం. ఇంకొకటి మే 4 నాడే ఇంకొకటి ఉంది మనకు ఇక్కడ చూసుకుంటే, ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్ 2024. దీని యొక్క థీమ్ ప్రొటెక్టింగ్ లైవ్స్ బిల్డింగ్ పీస్. అలాగే మే 6 ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం. నెక్స్ట్ 48లో మే 7 చూడండి, ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా జరుపుకుంటారు మే 7ని. దీని యొక్క థీమ్ ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. ఈ థీమ్స్ అన్ని 2024 సంవత్సరానికి సంబంధించినవి చూసుకోండి. అలాగే మే 8 నాడు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ ఐ గివ్ విత్ జాయ్ అండ్ ద జాయ్ ఐ గివ్ ఇస్ అ రివార్డ్. సో ఇదొకటి. నెక్స్ట్ మే 8 ప్రపంచ తలసేమియా దినోత్సవంగా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ చూడండి ఎంపవరింగ్ లైవ్స్ ఎంబ్రేజింగ్ ప్రోగ్రెస్ ఈక్విటబుల్ అండ్ యాక్సెసబుల్ తలసేమియా ట్రీట్మెంట్ ఫర్ ఆల్. అలాగే మే 10 మనకు తెలుసు సిపాయిల తిరుగుబాటు దినోత్సవం. మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవం, ఇంపార్టెంట్ ఇది. దీని యొక్క థీమ్ ప్రమోటింగ్ క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీస్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. 1998లో మే 11 నాడు పోఖ్రాన్లో అణుపరీక్ష నిర్వహించారు, అందుకని అప్పటి నుంచి ఇది జరుపుకుంటాం మనం. అలాగే మే 11 నాడే ప్రపంచ వలస పక్షుల దినోత్సవం జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ ప్రొటెక్ట్ ఇన్సెక్ట్స్ ప్రొటెక్ట్ బర్డ్స్. అలాగే మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. థీమ్ అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ ద ఎకనామిక్ పవర్ ఆఫ్ కేర్. నెక్స్ట్ 49 మే 13 పార్లమెంట్ డే. మే 15 వచ్చేసి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. దీని యొక్క థీమ్ ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫ్యామిలీ +30 అనేది చూసుకోవచ్చు. మే 16 రాష్ట్రీయ గౌరవ్ దివాస్. మే 16లోనే మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్. అలాగే మే 17 వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ మీరు చూసుకుంటే డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అలాగే మే 18 ప్రపంచ మ్యూజియం దినోత్సవం. మే 20 వచ్చేసి ప్రపంచ తేనెటీగల దినోత్సవం. దీని యొక్క థీమ్ బీ ఎంగేజ్డ్ విత్ యూత్. సో తేనెటీగలు యువతతో ఎంగేజ్ అయి ఉన్నాయి అన్నట్టు ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ మే 21 ప్రపంచ విభిన్న సంస్కృతుల దినోత్సవం. అలాగే అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం. ఆ రోజు రాజీవ్ గాంధీ చనిపోతాడు, సో అదొకటి చూసుకోండి. మే 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. అలాగే మే 23 వరల్డ్ టర్టిల్ డే. మే 24 కామన్వెల్త్ డే. కామన్వెల్త్ డే యొక్క థీమ్ వన్ రెసిలియంట్ కామన్ ఫ్యూచర్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ కామన్ వెల్త్. సో చాలా ఈ థీమ్స్ అనేవి గూగుల్లో అక్కడ ఇక్కడ చాలా బుక్స్ రిఫర్ చేసి ఒకటి దగ్గర చేర్చడం జరిగింది. ఖచ్చితంగా మన ఎఫర్ట్ మీకు కళ్ళ ముందరనే కనిపిస్తుంది. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. మీ ప్రిపరేషన్ లైఫ్ మొత్తంలో కూడా 100% ఉపయోగపడుతుంది మన ఛానల్. సో నెక్స్ట్ మే 25 నుంచి 31 వరకు స్వపరిపాలన లేని భూభాగాల ప్రజలకి సంఘీభావం తెలిపే అంతర్జాతీయ వారోత్సవాలు అన్నమాట ఇది. అలాగే మే 25 వరల్డ్ ఫుట్బాల్ డే. మే 28 వచ్చేసి అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ మీరు చూసుకుంటే మొబిలైజేషన్ ఇన్ క్రిటికల్ టైమ్స్ ఆఫ్ థ్రెట్స్ అండ్ ఆపర్చునిటీస్. అలాగే మే 28 ప్రపంచ ఆకలి దినోత్సవం. దీని యొక్క థీమ్ డెవలపింగ్ మదర్స్ డెవలపింగ్ వరల్డ్. నెక్స్ట్ మే 29 అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం. అలాగే ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపక దినోత్సవం. ఇక మే 30 చూసుకుంటే అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవంగా జరుపుకుంటారట. సో దీని యొక్క థీమ్ హార్వెస్టింగ్ డైవర్సిటీ ఫీడింగ్ హోప్ అనేది మనం చూడవచ్చు. అలాగే మే 31 అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ మీరు చూస్తే ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇన్ఫేరియన్స్. సో జూన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే డిఎస్సి ఎగ్జామ్లో, ఆ తర్వాత రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో ప్రతి దాంట్లో కూడా ఉపయోగపడతాయి. ఇంతకుముందు నెలలకు చూడని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు అయితే చూడండి. సో జూన్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ నుంచి 5th క్వశ్చన్ వరకు నేను నూతనంగా నియామకాలైన 2024కు సంబంధించి ప్రతి పాయింట్ని అయితే కవర్ చేయబోతున్నాను. ఫస్ట్ 5 క్వశ్చన్లు. సో చివరి వరకు చూడండి ఇవి. ఫస్ట్ చూడండి,
ఎస్పీజీ అంటే పీఎం స్పెషల్ సెక్యూరిటీ డైరెక్టర్గా అలోక్ శర్మ నియామకమయ్యారు. అలాగే బీబీసీ నూతన చైర్మన్గా సమీర్ షా నియామకమయ్యారు. అలాగే థర్డ్ది జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా ఇటీవల అనిల్ జైన్ నియామకమయ్యారు. సో ఇవి ఒకటే దగ్గర నియామకాలు రాయడం జరిగింది. సో మీరు ఇది ఒక్కటి చదివితే సరిపోతుంది, నియామకాలన్నీ కవర్ అయిపోతాయి. సో లోక్సభ సెక్రటరీ జనరల్గా ఉత్పల్ కుమార్ సింగ్, అలాగే బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్గా ఇందిరామణి పాండే. సో రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు ఇది. అలాగే రైల్వే బోర్డు నూతన సెక్రటరీగా అరుణ నాయర్. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వికాస్ నియామకమయ్యారు. సో నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా చూడండి, విజిలెన్స్ కమిషనర్గా ఏఎస్ రాజీవ్ అండ్ అరవింద్ కుమార్ నియామకం. సో ఇవన్నీ 2024లో అయిన నియామకాలు ఒక దగ్గర అయితే చదువుకోండి. ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో మంత్లీ దాంట్లో కవర్ చేశాను, ఇప్పుడు రివిజన్ అవుతాయి ఇవి. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజేకి నూతన అధ్యక్షుడిగా నవాఫ్ సలాం నియామకమయ్యాడు. అలాగే ఉత్తరాఖండ్ హైకోర్టుకి మొట్టమొదటి సీజేగా నియామకులైంది రీతూ బిహారీ. అలాగే 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అరవింద్ పనగారియా నియామకమయ్యారు. 15కి ఎన్కే సింగ్ ఉంటాడు, అదొకసారి చూసుకోండి. అలాగే సిఐఎస్ఎఫ్కి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నైనా సింగ్. సిఆర్పిఎఫ్కి డీజీగా అనిష్ దయాల్ సింగ్. సో ఇక్కడ ఒకటే దగ్గర ఉన్నాయని. అలాగే భారత నౌకాదళ ఉపాధిపతిగా దినేష్ కే త్రిపాఠి ఇటీవల నియామకమయ్యారు. సో థర్డ్ చూసుకుంటే ఎలక్షన్ కమిషనర్స్గా ఇటీవల జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు నియామకమయ్యారు. సో ఇది మొన్న ప్రిలిమ్స్లో అడిగాడు. అలాగే ఇండియన్ నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ నలీన్ ప్రభత్. అలాగే లోక్పాల్ చైర్పర్సన్గా అజయ్ మాణిక్ రావు చూసుకోవచ్చు. అలాగే ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి న్యూ చైర్మన్గా అనిల్ లాహోటి. యూనిసెఫ్కి ఎండీగా మళ్ళీ ఇంకోసారి నియామకమైంది క్రిస్టలీనా జార్జివా. అలాగే అసోచామ్కి అధ్యక్షుడిగా సంజయ్ నాయర్. అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి డైరెక్టర్ జనరల్గా షెఫాలి చరణ్. అలాగే ఎన్డీఆర్ఎఫ్కి న్యూ డీజీగా పీయూష్ ఆనంద్. అలాగే ఎన్ఐఏకి న్యూ డీజీగా సదానంద్ వసంత్ దాబే నియామకమయ్యారు. అలాగే సిబిఎస్ఈ చైర్పర్సన్ రాహుల్ సింగ్. సో కొంచెం టైం ఎక్కువ లేదు కాబట్టి ఒకసారి క్విక్ రివ్యూ లాగా చూసుకుందాం. ఇంతకుముందు మీరు చదివే ఉంటారు కానీ ఒకటే దగ్గర కవర్ అవుతాయి. అలాగే భారత పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షులు దేవేంద్ర జజారియా. ఎన్ఎస్జీ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి. యూపీఎస్సీ డైరెక్టర్గా హన్స్ మిశ్రా. అలాగే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ ఎంవి రావు. ప్రసార్ భారతి బోర్డు చైర్మన్గా నవనీత్ సేగల్. అలాగే పారా ఒలింపిక్ కమిటీ నూతన అధ్యక్షుడిగా దేవేంద్ర జజారియా ఇంతకుముందు కవర్ అయింది. అలాగే జిఎస్టీఏటీ దీనికి తొలి అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ మిశ్రా. సో జిఎస్టీకి సంబంధించి ఇది ఒక వింగ్ అన్నమాట, దానికి అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ మిశ్రా, కౌన్సిల్ లాంటిది. అలాగే ఫోర్త్ దాంట్లో బీబీసీకి న్యూ చైర్మన్గా సమీర్ షా. బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్గా సుమన్ కుమారి. పార్లమెంట్ భద్రతా విభాగ అధిపతిగా అనురాగ్ అగర్వాల్. అలాగే తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్య. టీజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా జిల్లెల చిన్నారెడ్డి. టీశాట్కి నూతన సీఈఓగా బి వేణుగోపాల్ రెడ్డి. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాసరెడ్డి. అలాగే స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా సంజనా సంగిని. అలాగే మైక్రోసాఫ్ట్ విండీస్ అధిపతిగా పవన్ దావులూరి. ఇది ఫోర్త్. అలాగే ఫిఫ్త్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. జూన్కి సంబంధించినవి కూడా ఇలా కవర్ చేశాం మనం. అలాగే సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ శాట్ అధికారిగా దినేష్ కుమార్. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా కరీనా కపూర్. టాటా ఎలక్ట్రానిక్స్ చైర్మన్ ఎస్ చంద్రశేఖరన్. ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘ. అలాగే ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్ లక్ష్మీకాంతరావు. నెక్స్ట్ నాఫెడ్ చైర్మన్గా జతా అహిర్. అలాగే ఎస్ఎస్సి చైర్మన్గా రాకేష్ రంజన్. సో ఫుల్ ఫామ్స్ అనేవి ఖచ్చితంగా నేనే చెప్తే మీరు దాన్ని రివైజ్ చేసుకునే అవకాశం ఉండదు. మీరు ఫుల్ ఫామ్ కోసం ఖచ్చితంగా ఒకసారి గూగుల్ దగ్గరికి వెళ్ళండి. అలా మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువగా గుర్తుండే అవకాశాలు ఉంటాయి. ఫుల్ ఫామ్ నేనే చెప్పేస్తే మీకు ఇంకా మొత్తం ఈజీ అయిపోతుంది. చెప్పకపోవడం వల్ల మీరు ఇంకా దాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఎక్కువ గుర్తుకుంటాయి. సో చూసుకోండి, ఫుల్ ఫామ్స్ ఒకసారి రీసెర్చ్ చేయండి, ఒక దగ్గర రాసుకోండి. ఎస్ఎస్సి చైర్మన్ రాకేష్ రంజన్. అలాగే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ అధ్యక్షుడిగా సంజీవ్ పూరి. అలాగే ఇటీవల అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ తొలి మహిళా వీసీగా నయీమా ఖాతున్ నియామకమయ్యారు. సో ఇదండి ఈరోజు మనం ఫస్ట్ 5 క్వశ్చన్లలో ఇంతకుముందు కవర్ అయిన నియామకాలన్నీ ఒకటి దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. మీకు రివిజన్ అవుతుంది, కొన్ని కొత్త విషయాలు కూడా ఇందులో తెలుసుకొని ఉంటారు. ఇందులోకి వెళ్ళి ఒక మార్క్ అయితే డిఎస్లో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి, గ్రూప్ 2లో కూడా. సో నోట్ చేసుకోండి అవి. సో నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూషన్గా జూన్కి సంబంధించిన ఒక్కొక్కటి చూసేద్దాం. ఎస్, 6th నియోమ్ పేరిట సౌదీ అరేబియా 26,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 రకాల రీజియన్లతో దాదాపు న్యూయార్క్ కంటే 33 రెట్ల పెద్దగా మహానగరాన్ని నిర్మించనుంది. సో నియోమ్ పేరిట నగరాన్ని నిర్మించే దేశం సౌదీ అరేబియా, అది గుర్తుంచుకోండి. అలాగే ఇటీవల సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్లుకు ఆమోదం తెలిపింది బ్రిటన్. సో ఇది 6th వన్. నెక్స్ట్ 7, ఇటీవల తొలిసారిగా కువైట్లో హిందీ రేడియో ప్రసారం FM 93.9 FM 96.3 ఫ్రీక్వెన్సీలో ప్రారంభమైంది కువైట్లో ఏప్రిల్ 22 నాడు. అలాగే ఇటీవల బీమా విస్తార్ పేరుతో 1,500 రూపాయలకే గ్రామీణ ప్రాంతాలలో పాలసీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది IRDAI. ఎస్. నెక్స్ట్ 8, కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక డివిడెండ్ 2.11 లక్షల కోట్లు ఆమోదించింది ఆర్బీఐ ఇటీవల. సో ఇది పాయింట్, అంటే ఈ డిజిట్ అనేది ఇంపార్టెంట్, డిజిట్ గుర్తుంచుకోండి. అలాగే భారత్లో ఒక్క డోసు తట్టు టీకా పొందని చిన్నారులు మొత్తం 12% ఉన్నారు.
అలాగే వీధి వ్యాపారుల చట్టం 2014 యొక్క 10వ వార్షికోత్సవం మే 3 నాడైతే నిర్వహించారు. నెక్స్ట్ 9th, ప్రపంచంలో అతిపెద్ద పాముకు సంబంధించిన శిలాజాలని గుజరాత్లోని కచ్లోని ఒక గనిలో అయితే గుర్తించారు. దానికి వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టారు. సో ఆ ఏరియా ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th, దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్ సర్వీస్ ఎక్కడ ప్రారంభమైందంటే జూన్ 4న కేరళలో ప్రారంభమైంది. సో ఇక్కడ తిరువనంతపురం నుంచి గోవా వరకు ఆ ట్రైన్ సర్వీస్ ఉంటుంది. SRMPR గ్లోబల్ సర్వీసెస్ అయితే దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్, భారత మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం నక్షత్ర సభ అన్నమాట. ఈ కార్యక్రమాన్ని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు స్టార్ స్కేప్స్ తోటి కలిసి ప్రారంభించింది. ఉత్తరాఖండ్ నక్షత్ర సభ, ఈ 2 పదాలు గుర్తుంచుకోండి. మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం అన్నమాట ఇది. నెక్స్ట్ 11th, 2023లో సౌర విద్యుత్లో ప్రపంచంలో 3వ స్థానంలో భారత్ నిలిచింది. బై ఎంటర్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ అనేది దీన్ని నివేదిక విడుదల చేసింది. సో టాప్ 2లో చైనా, అమెరికా అయితే ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా దోహా విమానాశ్రయం నిలిచింది. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దోహాలో. సెకండ్ సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్ట్. సో దీన్ని స్కై ట్రాక్స్ నివేదిక ఇచ్చింది. మనమే చూసుకుంటే ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ 36, బెంగళూరులోని ఎయిర్పోర్ట్ 59, హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 61, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ 95 ప్లేస్లో అయితే ఉన్నాయి. సో ఇది. సో మన కంటెంట్ కరెంట్ అఫైర్ మనం ఇచ్చింది చాలా ప్రాంతాలలో స్టేట్ లెవెల్ మొత్తం ప్రతి జిల్లాలో చదువుతున్న నిరుద్యోగులకైతే చేరిందని నాకు చాలా తెలియవచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ని తీసుకొని చదువుకుంటూ జిరాక్స్లు తీసుకుంటూ మరి చదువుతున్నారని తెలియవచ్చింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నా తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మనం అందించిన కంటెంట్ నుంచి మీరు డిఎస్సి పరీక్షలో లేదా గ్రూప్ 2లో మార్కులు సాధిస్తే మన ఛానల్ యొక్క సక్సెస్ అయితే 100% ఛానల్ స్థాపించిన ఉద్దేశం అయితే నెరవేరుతుంది. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. 12th, సిప్రి స్టాక్హోమ్ యొక్క నివేదిక ప్రకారం చూసుకుంటే రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 4th ప్లేస్లో ఉంది. సో 2023లో $8,360 కోట్ల అయితే రక్షణ వ్యయం అయితే భారత్ ఖర్చించింది. సో టాప్లో అమెరికా ఉంది. నెక్స్ట్ చైనా, రష్యా. అమెరికా చూసుకోవచ్చు ఎంతగా ఉందో మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ 13, నాస్కామ్ యొక్క పేటెంట్స్ ట్రెండ్స్ ఇండియా నివేదిక ప్రకారం పేటెంట్స్ ఫైలింగ్లో అగ్రస్థానం తమిళనాడు ఉంది. సెకండ్ మహారాష్ట్ర చూసుకోవచ్చు. ఇక మన తెలంగాణ వచ్చేసి 6th ప్లేస్లో ఉంది. ఏపీ వచ్చేసి 9th ప్లేస్లో ఉంది పేటెంట్స్ ఫైలింగ్లో చూసుకోండి. అలాగే డీప్ టెక్నాలజీలో హైదరాబాద్ సంస్థ విసిగ్ నెట్వర్క్స్కి అగ్రస్థానం అయితే వచ్చింది. సో ఇది 13th. నెక్స్ట్ 14, నాసాకు చెందిన సైకి వ్యోమనౌక 22.6 కోట్ల కిలోమీటర్ల సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం అయితే వెలువడిందన్నమాట. సైకి 16 అనే గ్రహశకలం అంగారక గురుగ్రహాల మధ్య అయితే ఉంది. దానిపై ఈ వ్యోమనౌకను అయితే ప్రయోగించారు. సో సైకి 16 అనే గ్రహశకలం మీదకి సైకి వ్యోమనౌకను పంపారు నాసా నుంచి. దాని నుంచి ఒక లేజర్ సంకేతం అయితే నాసాకు వచ్చింది. ఇంత దూరం నుంచి లేజర్ సంకేతం రావడం ఇదే తొలిసారి. అలాగే ఇటీవల తయారు చేసిన దేశీయ బాంబర్ డ్రోన్ FWD-200B 100 కేజీల పేలోడ్ మోయగలదు. గంటకు 370 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం అయితే చేయగలదు. తొలిదన్నమాట ఇది. నెక్స్ట్ 15, ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల నుండి Su-30 MKI ఫైటర్ జెట్ ద్వారా రాక్స్ లేదా క్రిస్టల్ మేజ్ 2 అనే బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం భారత్ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది. అలాగే దేశంలో అత్యంత తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని DRDO ఇటీవల రూపొందించింది. కాన్పూర్లోని DMSRD దీన్ని డెవలప్ చేసింది. సో నెక్స్ట్ 16, సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో స్మార్ట్, దీని ఫుల్ ఫామ్ స్మార్ట్. ఈ ఆయుధ వ్యవస్థని మే 1న భారత్ పరీక్షించింది. దీన్ని DRDO అయితే డెవలప్ చేసింది స్మార్ట్ని. నెక్స్ట్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కీ పాయింట్ టెక్నాలజీస్ ఆవిష్కరించిన కంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీకి భారత్ యొక్క పేటెంట్ అయితే లభించింది. నెక్స్ట్ 17, శ్రీలంకలో గల వెద్దా గిరిజన జనాభాకి భారతీయులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని హైదరాబాద్ యొక్క సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అధ్యయనం అయితే చేసింది. వీరిని అక్కడ స్థానికంగా వన్యలేటోలు అయితే అంటారన్నమాట చూసుకోండి. అలాగే ఏఐతో నిఘా వ్యవస్థల ఏర్పాటుకు DRDO IIT భువనేశ్వర్ చేతులు కలిపాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల AI నియంత్రిక F-16 యుద్ధ విమానాన్ని అమెరికా తన ఎడ్వర్స్ ఎయిర్ ఫోర్స్ బేస్లో పరీక్షించింది. ఇవి AIకి సంబంధించి ఈసారి ఖచ్చితంగా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో AI క్వశ్చన్లు చాలా వస్తాయి. AIకి సంబంధించిన అన్ని కంటెంట్ ఒకటే దగ్గర మెయిల్ దాంట్లో రాయడం జరిగింది. అవి పొందండి. ప్రతి PDF కావాలంటే ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. PDFs అయితే మీకు మెయిల్కి పంపడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది, అందులో జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ 18, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా నిలవనుంది ఏది అంటే దుబాయ్లోని అల్ మతుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే ఇటీవల వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి చెందిన రాష్ట్రం కేరళ. అలాగే ఆపరేషన్ క్రిమ్సన్ బరాకుడా అనేది అరేబియా సముద్రంలో 940 కేజీల మాదక ద్రవ్యాల పట్టివేత కొరకు చేపట్టిన ఆపరేషన్ అనేది గుర్తుంచుకోండి.
నెక్స్ట్ 19వ చూద్దాం. భారత్లో ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గని ఏది అంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఉన్న జొన్నగిరి ప్రాంతం. ఈ జొన్నగిరి ప్రాంతం కర్నూలులోని తుగ్గలిలో ఉంటుంది. ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గని అన్నమాట ఇది. అలాగే రామకృష్ణ మఠం మిషన్కి సంబంధించి నూతన అధ్యక్షుడిగా ఇటీవల గౌతమానందజీ మహారాజ్ నియామకమయ్యారు. నెక్స్ట్ 20. గీతా సబర్వాల్ని ఇండోనేషియాకి యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్గా ఇటీవల ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నియమించాడు. అలాగే సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2024 ప్రకారం మనం చూసుకుంటే యూఎస్ఏ యొక్క హార్వర్డ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ 2nd, 3rd, 4th, 5th మీరు చూసుకోవచ్చు. ఇండియాలోని ఐఐఎం అహ్మదాబాద్ టాప్లో నిలిచింది 410 ర్యాంక్ తోటి, వరల్డ్లో 410 ర్యాంక్. నెక్స్ట్ 21. పోఖ్రాన్ 1 అణుపరీక్షకి 2024 మే 18 నాటికి 50 ఏళ్ళు అయ్యాయి. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 33 జాతీయ రహదారులను నగరీకరణ చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించింది. దీని యొక్క పొడవు 2741 కిలోమీటర్లు. అలాగే హిమాచల్ ప్రదేశ్లోని స్వీటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అయితే లభించింది. మోదీ గారు వారితోటి 13 నిమిషాలు మొబైల్ అయితే ముచ్చటించారు. సో ప్రాంతం పేరు గీవు అనే విలేజ్ హిమాచల్లో. 22 చాలా ఇంపార్టెంట్. 50వ G7 శిఖరాగ్ర సదస్సు 2024లో జరిగింది. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియాలో అయితే జరిగింది. సో ఇక్కడ G7 కంట్రీస్, G20, G8 ఏమున్నాయో ఒకసారి నేను చూపిస్తాను చూడండి కంట్రీస్. సో ఇక్కడ చూడండి G7 కంట్రీస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. దిస్ ఈస్ G7, దానిపైన G8, ఆ తర్వాత G20. ఎస్, G7లో ఉన్నాయన్నీ G8లో ఉంటాయి, ఒక రష్యా ఎక్స్ట్రా ఉంటుంది. G7, G8లో ఉన్నాయన్నీ G20లో ఉంటాయి, ఇక్కడ కనబడ్డాయన్నీ ఎక్స్ట్రా ఉంటాయి G20లో. చూసుకోండి ఈజీగా ఒక దగ్గర మ్యాప్లో ఉంది. ఎస్, G7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ఏ ఉంటాయి. G8లో చూసుకుంటే ఈ G7లో ఉన్న వాటితో పాటు ప్లస్ రష్యా ఉంటుంది. నెక్స్ట్ G20లో చూసుకుంటే G7 ప్లస్ G8 ప్లస్ ఇవి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, EU, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా అండ్ లాస్ట్లో టర్కీ. ఎస్, దిస్ ఈస్ ద కంప్లీట్ మ్యాప్. ఇది ఒకసారి నోటిఫై చేసుకోండి. నెక్స్ట్ ఎస్, అలాగే ఇటీవల కొన్ని దేశాలకి అధ్యక్షులుగా ప్రధానులుగా కొందరు నియామకమయ్యారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ అమెరికాకి జో బైడెన్, కెనడాకి జస్టిస్ ట్రూడో. ఇది ఏంటంటే G7 సదస్సులో వీళ్ళు పాల్గొన్నారన్నమాట. వాళ్ళన్నీ ఇక్కడ రాయడం జరిగింది. ఆ G7 దేశాలు మనం చూసుకుంటే ఇక్కడ వాళ్ళ యొక్క పేర్లు, అధ్యక్షుల పేర్లు అయితే ఇక్కడ రాయడం జరిగింది. వీళ్ళంతా G7లో సభ్యత్వం ఉన్నవాళ్ళు. ఒకసారి చూడండి. అమెరికాకు సంబంధించి జో బైడెన్, కెనడా జస్టిస్ ట్రూడో, ఫ్రాన్స్ మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈమెని అధ్యక్షత వహిస్తుంది. సో చూసుకోవచ్చు. వీళ్ళు తైవాన్ అనేది లేదు, ఈ ఇల్లు మాత్రం G7 సదస్సులో అయితే పాల్గొన్నారు. మన భారత్కి సంబంధించి నరేంద్ర మోడీ గారు స్పెషల్ గెస్ట్గా అయితే హాజరయ్యారు. వీళ్ళు G7లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు రిషి సునాక్ లేదు, కొత్త వాళ్ళు అయ్యారు. సో ఇది చూసుకోండి G7 కంట్రీస్. సో ఎక్స్ట్రాగా తైవాన్ అధ్యక్షుడిగా ఇటీవల విలియం లై నియామకమయ్యాడు. వీళ్ళు G7లో అయితే లేరు, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. ఎస్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మనకు జూన్లో MP భారతదేశానికి సంబంధించి లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్, అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్కి సంబంధించి, సిక్కింకి సంబంధించి కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. వాటన్నింటిని ఒకసారి కంప్లీట్గా ఒకసారి చూద్దాం సంక్షిప్తంగా. ఎస్, 23 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 చూడండి. ఆంధ్రప్రదేశ్ మనం చూసుకుంటే జూన్ 4 నాడు రిజల్ట్ వచ్చింది. మొత్తం 175 సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందులో టీడీపీ 164, జనసేన 21, బీజేపీ 8 చోట్ల ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేసి గెలిచాయి. వైసీపీకి అపోజిషన్ 11 పార్టీస్ మాత్రమే వచ్చాయి. టీడీపీ ఫామ్ చేయడం జరిగింది. నారా చంద్రబాబు గారు సీఎం అయ్యారు. జూన్ 12 ప్రమాణ స్వీకారం. డిప్యూటీగా పవన్ కళ్యాణ్ గారు అయితే నియామకమయ్యారు సీఎంగా. ఇది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఒడిస్సాలో మొత్తం 147 సీట్లు ఉన్నాయి. అందులో జూన్ 4 నాడే రిజల్ట్ వచ్చింది. 147కు గాను బీజేపీ 78 తోటి అధికారం చేజిక్కించుకుంది. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్న నవీన్ పట్నాయక్ గారి బీజేడీ, బిజు జనతాదళ్ 51 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 14, అదర్స్ 4కి రావడం జరిగింది. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాజీ నియామకమయ్యారు. జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశాకు సంబంధించి 15th సీఎం. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ చూసుకుంటే మొత్తం 60 ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్లో సీట్లు. జూన్ 4 నాడు రిజల్ట్ వచ్చింది. ఇది కూడా ఇందులో 60కి గాను బీజేపీకి 46 వచ్చినాయి. ఇంతకుముందే దాదాపు ఒక 16 or 10 అనుకుంటా ఏకగ్రీవం అయిపోయినాయి. మళ్ళీ 36 గెలిచింది. ఎన్పీపీకి 5, ఎన్సీపీకి 3, పీపీకి 2, ఐఎన్సీకి 1, అదర్స్ 3. సో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సీఎం ఇక్కడ పెమా ఖండు జూన్ 13 నాడు ప్రమాణ స్వీకారం చేశాడు. నెక్స్ట్
సిక్కింది కూడా జూన్ 4 రిజల్ట్ వచ్చింది. అక్కడ సిక్కిం క్రాంతి మోర్చాకు సంబంధించి పార్టీ 31 సీట్లు, అంటే 32 ఉంటే 31 గెలిచింది. ఎస్డీఎఫ్కి ఒకటి వచ్చింది. సీఎంగా మళ్ళీ ప్రేమ్ సింగ్ తమాంగ్ నియామకమయ్యారు. జూన్ 10న ప్రమాణ స్వీకారం చేశారు. ఇవి అసెంబ్లీ ఎలక్షన్స్. సో నౌ 24 బిట్లో మనం దేశంలో జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు చూద్దాం. జూన్ 4 నాడు మనకు లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. సో మళ్ళీ మూడోసారిగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు జూన్ 9న రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం అయితే చేశారు. మూడోసారి ఇలా ప్రధానమంత్రి అవ్వడం జవహర్లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ గారే. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఎన్డీఏ కూటమిలో బీజేపీ 240 స్థానాలతోటి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మనకు 272 మ్యాజిక్ ఫిగర్, కానీ బీజేపీ అది దానికంటే 240 సీట్లతోటి వెనుకబడిపోయింది. సో కూటమిలో భాగంగా మిగతా పార్టీలతోటి పొత్తు కలిసి ఎన్డీఏ కూటమి సంకీర్ణ కూటమి అయితే ఫామ్ అయింది. సో టోటల్గా చూసుకుంటే ఎన్డీఏ కూటమికి 293 వచ్చినాయి. అందులో బీజేపీకి 240, టీడీపీ 16, జేడీయూ 12, శివసేన షిండే వర్గం 7, ఎల్జేపీ రామ్విలాస్ 5, జేడీఎస్ 2, జనసేన 2, రాష్ట్రీయ లోక్దళ్ 2, అదర్స్ 7. మొత్తం ఇలా 293 సీట్లతోటి మ్యాజిక్ ఫిగర్ దాటి వీళ్ళు గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారు. సో ఇక విపక్షానికి సంబంధించి ఇండియా కూటమి 234 సీట్లు అయితే గెలిచింది. ఇందులో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ 99 సీట్లు గెలిచింది. మనకు ఉత్తరప్రదేశ్కి సంబంధించి సమాజ్వాదీ పార్టీ 37, టీఎంసీ కోల్కతా మమతా బెనర్జీ 29 సీట్స్, తమిళనాడు డీఎంకే 22, శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి 9, ఎన్సీపీ శరద్ పవార్ 8, బీహార్ సంబంధించి ఆర్జేడీ 4, సీఎంపీ 4, అదర్స్ 22, మొత్తం 234 సీట్లు. మొత్తంగా చూసుకుంటే ఇండియా కూటమికి చాలా సీట్లు పెరిగాయి, కానీ అధికారం చేయించుకోలేకపోయింది. ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గాయి, కానీ అధికారంలో సంకీర్ణ కూటమి అయితే ఏర్పడింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇతరులలో 16 ఉన్నారు, ఏ కూటమిలో లేకుండా. వైకాపా 4, ఇక్కడ వైఓటీపీపీ 1, జెడ్పీఎం 1, అదర్స్ 1, అకాలీదళ్ 1, ఏఎస్పీకేఆర్ 1, అలాగే ఏఐఎంఐఎం 1. సో ఇది మొత్తం 543 సీట్లు, కనీస మెజార్టీ 272గా అయితే మనకి ఎన్డీఏ కూటమి అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే బీజేపీకి 36.6% వచ్చింది, కాంగ్రెస్కి 21.22% అయితే రావడం జరిగింది. సో ఇక మన తెలంగాణలో చూసుకుంటే మొత్తం 17 సీట్లకు ఎలక్షన్ జరుగుతాయి పార్లమెంట్. కాంగ్రెస్ బీజేపీ చెరో 8 గెలిచాయి. ఏఐఎంఐఎం 1, ఎంఐఎం పార్టీ 1 గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 ఉంటే టీడీపీకి 16 వచ్చాయి, బీజేపీకి 3, జనసేన పార్టీకి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 అయితే రావడం జరిగింది. ఇది మనకు మెయిన్గా. సో ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రమాణ స్వీకారాలు జరిగాయి. మొత్తం కేంద్ర మంత్రివర్గం కూడా ఫామ్ అయింది. అందులో 72 మంది అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు అయితే చేశారు 18వ లోక్సభకు సంబంధించి. అందులో మనం చూసుకుంటే క్యాబినెట్ హోదా కలిగింది 30 మంది, సహాయ మంత్రులుగా 36, స్వతంత్రులుగా 5, ప్రధానమంత్రి 1, మొత్తం 72 మంది. సో ఇక్కడ నేను వాళ్ళందరి పేర్లు దేనికి ఎవరెవరు ఉన్నారో రాయడం జరిగింది, ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి. రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్, హోం అమిత్ షా, రహదారులకు సంబంధించి నితిన్ గడ్కరీ, వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఎరువులు జేపీ నడ్డా గారు, వ్యవసాయం గ్రామీణాభివృద్ధి ఇంతకుముందు మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అలాగే ఆర్థికం కార్పొరేట్ నిర్మలా సీతారామన్, విద్యా వ్యవహారాలు సుబ్రహ్మణ్యం జయశంకర్, విదేశీ సుబ్రహ్మణ్య జయశంకర్, విద్యుత్కు సంబంధించి గృహ నిర్మాణం మనోహర్ లాల్ ఖట్టర్, వాణిజ్యం పరిశ్రమలు పీయూష్ గోయల్, విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే సమాచార ఎలక్ట్రానిక్స్ ఐటీ ప్రసార అశ్విని వైష్ణవ్, జలశక్తి సిఆర్ పాటిల్, బొగ్గు గనులు కిషన్ రెడ్డి తెలంగాణకు సంబంధించి, అలాగే పర్యావరణ మంటవి భూపేంద్ర యాదవ్, జౌలి గిరిరాజ్ సింగ్, పర్యాటకం సంస్కృత గజేంద్ర సింగ్ షెకావత్. ఇంకా కొన్ని మిస్ అయ్యాయి, ఒకసారి నేను చూపిస్తాను చూడండి వాళ్ళ ఫోటోలతో సహా. ఇక్కడ చూడండి విత్ ఫొటోస్. మినిస్టర్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి కూడా కొన్ని శాఖలు ఆయన దగ్గర ఉంచుకోవడం జరిగింది. డిఫెన్స్ అలాగే హోమ్ ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ పేర్లు వాళ్ళ ఫోటోలతో సహా ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి. కొందరు మిస్ అయ్యాయని చెప్పాను. కుమారస్వామి తమిళనాడుకు సంబంధించి జేడీయూ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఆయనకు రావడం జరిగింది. సో ఇందులో చూసుకోండి ఇంకా కవర్ కానీ జితన్ రామ్ మాంజీ ఈయనకు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి వచ్చింది. సో నెక్స్ట్ ఇందులో చూసుకుంటే పంచాయతీరాజ్ లలన్ సింగ్ వచ్చింది. సర్బానంద సోనోవాల్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్, అలాగే వీరేంద్ర కుమార్ కట్టిక్ చూసుకోండి మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మనకు సివిల్ ఏవియేషన్ టీడీపీకి సంబంధించి రామ్మోహన్ నాయుడుకి, అలాగే ప్రహ్లాద్ జోషి చూడండి మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ ఇంతకుముందు చూసాం. అండ్ జువెల్ ఓరామ్కి ట్రైబల్ అఫైర్స్, గిరిరాజ్ సింగ్ చూసాం, వైష్ణవ్ చూసాం. జ్యోతిరాదిత్య సింధియా చూడండి మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, అలాగే భూపేంద్ర యాదవ్ ఇంతకుముందు చూడడం జరిగింది ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్. గజేంద్ర సింగ్ షెకావత్ చూసాం. అన్నపూర్ణాదేవి మహిళా మంత్రి మినిస్టర్ నిర్మలా సీతారామన్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆమె. అలాగే పార్లమెంటరీ అఫైర్స్ కిరణ్ రిజిజు. పెట్రోలియం చూసుకుంటే హర్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవే ఇంతకుముందు చూసాం. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ యూత్ స్పోర్ట్స్ కిషన్ రెడ్డి చూసాం. చిరాగ్ పాస్వాన్ ఫస్ట్ మనకు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ నుంచి రామ్విలాస్ నుంచి ఈయన మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, అలాగే జలశక్తి సిఆర్ పాటిల్. సో ఇది కంప్లీట్గా మ్యాప్ మీరు మ్యాప్ అంటున్న ఫొటోస్ చూసుకోండి మినిస్ట్రీ ఆఫ్ అడగచ్చు ఇళ్ళకెళ్ళి. సో నెక్స్ట్ 26 ఆర్బీఐ వార్షిక నివేదిక 2023-24 ప్రకారం మే 30న విడుదల చేస్తే
2024-25లో ఫైనాన్షియల్ ఇయర్లో 7% వృద్ధి రేట్ అని. బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే 23-24లో 70.48 లక్షల కోట్లుగా తెలియజేయడం జరిగింది. ఆర్బీఐ దగ్గర 822.10 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని తెలియజేశారు. మొత్తం నగదులో 500 నోట్ల వాటా చూసుకుంటే 86.5. ఇప్పుడు చలమణలో ఉన్న నోట్లలో 500 నోట్ల వాటానే 86.5% అయితే ఉంది. నెక్స్ట్ 27. ఇటీవల పాలస్తీనాని స్వతంత్ర దేశంగా గుర్తించిన దేశాలు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్. అలాగే ఇంతకుముందు భారత్తో సహా 140 దేశాలు అయితే గుర్తించినాయి. అలాగే ఐక్యరాజ్య సమితి లిస్ట్ ఆఫ్ షేమ్లో ఇజ్రాయెల్, హమాస్ ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ షేమ్ గుర్తుంచుకోండి. ఇంతకుముందు ఇందులో రష్యా, ఐసిస్, అల్ఖైదా, మయన్మార్, సోమాలియా, యెమెన్, సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉన్నాయి. సో వీళ్ళ యొక్క విధానాల వల్ల, యుద్ధాల వల్ల షేమ్లో అయితే చేరాయి. 28. సో ఇటీవల నియామకమైన కొందరు అధ్యక్షురాలు చూద్దాం. ఐస్లాండ్ అధ్యక్షురాలుగా హల్లా తమాస్ డటిర్, ఇక్కడ నేను డేట్ రాయడం జరిగింది ఎప్పుడు నియామకమయ్యారో, వాళ్ళు గెలిచారు. లిథువేనియా అధ్యక్షుడు గిటానస్ నౌసెడా. వియత్నాం టొలామ్. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలుగా క్లాడియా షేన్బామ్. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామఫోసా, మళ్ళీ ఏఎన్సీకి సంబంధించిన వ్యక్తి. అలాగే 29 చూడండి. ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దయింది June 9న. అధ్యక్షుడు మెక్రాన్ నిర్ణయం తీసుకున్నాడు, ఓడిపోతానని తెలిసి ఎగ్జిట్ పోల్స్ ద్వారా. July 7 ఎలక్షన్స్ జరిగాయి, మరి ఎవరు గెలిచారో మీకు తెలుసు. బ్రిటన్ పార్లమెంట్ కూడా రద్దయింది May 30 నాడు. July 4 ఎలక్షన్స్ రిషి సునక్ గారు ఓడిపోయారు. నెక్స్ట్ 30 చూడండి. ఇటీవల పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే వ్యక్తులకి UAE బ్లూ రెసిడెన్సీ వీసాలు ఇవ్వనున్నట్లయితే ప్రకటించింది. అలాగే UAE PM షేక్ మహమ్మద్ బిన్ రషీద్ వెల్లడించాడు దీన్ని. 10 ఏళ్ల నివాసానుమతి UAEలో అయితే ఇస్తారు ఇది వస్తే. నెక్స్ట్ ఇటీవల యూరోపియన్ న్యాయస్థానం EU నియమాలు ఉల్లంఘించినందుకు హంగరీకి 20 కోట్ల యూరోల జరిమానా అయితే విధించింది. నెక్స్ట్ 31. ఇటీవల దక్షిణ అమెరికాలో తొలిసారిగా UPI సేవలు ప్రారంభించనున్న దేశం పెరు. RBP, NPCI, NPIలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే ప్రభుత్వ బాండ్ల లావాదేవీలకు RBI రిటైల్ డైరెక్టర్ మొబైల్ యాప్ని తీసుకొచ్చింది. పోర్టల్ వచ్చేసి ప్రవాహని తీసుకొచ్చింది. అలాగే సెబీ అప్డేటెడ్ మొబైల్ యాప్ ఏంటంటే సారథి 2.0 రుణాలకు సంబంధించింది ఇది. నెక్స్ట్ 32. మహిళల వేధింపుల పరిష్కారానికి నిరోధక కమిటీకి నేతృత్వం, అంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తే దానికి నేతృత్వం వహించనుంది జస్టిస్ హిమా కోహ్లీ గారు. 12 మంది కమిటీలో ఇందులో సభ్యులు ఉంటారు. నాగరత్న గారు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ ఒకే రోజు 76 కేసుల్లో తీర్పు వెలువరించి రికార్డు సృష్టించింది తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నూరెప్పల్లి నంద June 3 నాడు. 33. ఇటీవల అరుదైన నీలి చీమల జాతిని అరుణాచల్లోని సియాంగ్ లోయలో కనుగొన్నారు. దీనిని పారా ట్రెకినా నీలా అని పేరు పెట్టారు. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ ఇన్ ద ఇండియన్ మైండ్ 2023 నివేదిక May 10 అమెరికాలో అయితే విడుదల చేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన యుద్ధం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనకు June 2, 2024న పరేడ్ గ్రౌండ్లో అయితే నిర్వహించారు. ఉత్సవాలు వచ్చేసి ట్యాంక్ బండ్ మీద అయితే నిర్వహించారు. సో రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తున్నట్లు ఇందులో ప్రకటించారు. అర్బన్ తెలంగాణ, సబర్బన్ తెలంగాణ, గ్రామీణ తెలంగాణగా ORR బేస్డ్గా. అలాగే భద్రతా దళాల పరేడ్కి ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కమాండర్గా సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ASP కంకనాల రాహుల్ రెడ్డి వ్యవహరించారు. అలాగే మనకు రాష్ట్ర గీతం అయితే ఫైనల్ అయింది. జయ జయ తెలంగాణ 2 నిమిషాల 33 సెకండ్లతో ఒకటి, 13.30 నిమిషాలతోటి మరో గీతం. దీని రచన అందశ్రీ, రూపకల్పన కీరవాణి గారు. చూసుకోవచ్చు. నెక్స్ట్ 35. తెలంగాణలో మనం చూసుకుంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు AAPCగా అంటారు. స్కూల్స్లో అయితే ఏర్పాటు చేశారు. May 20న మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల తల్లులు ఇందులో సభ్యులుగా ఉంటారు. హెడ్ మాస్టర్ కన్వీనర్గా ఉంటారు. మనకు ఆ ఏరియాలో ఉన్న డ్వాక్రా సంబంధించి విలేజ్ ఆర్గనైజర్, అంటే విలేజ్ ప్రెసిడెంట్, డ్వాక్రా చైర్మన్గా ఉంటారు దీనికి AAPCకి. తరగతికి మొత్తం 3 తల్లుల చొప్పున మొత్తం ఇందులో సభ్యులుగా తీసుకుంటారు. ఒక ప్రైమరీ క్లాస్లో 5 క్లాసులు ఉంటే 5x3 15 మంది ఇందులో సభ్యులుగా. HM కన్వీనర్గా, సంఘం బృందం చైర్మన్గా అయితే ఉంటారు. HMకి ఈ సంఘం యొక్క చైర్మన్కి జాయింట్ అకౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో గవర్నమెంట్ డబ్బులు జమ చేస్తుంది. ఆ డబ్బులతోటి పాఠశాలలో మౌలిక వసతులు అయితే కల్పిస్తున్నారు. ఇది చూసుకోవచ్చు మనం. అలాగే పాఠశాలలో చేయాల్సిన పనులు, మౌలిక సదుపాయాలు వీటి ద్వారానే జరుగుతాయి. AAPC అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేస్తుంది. నెక్స్ట్ 36. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ పేరుని తెలంగాణలో ఉల్లాస్ నవభారత్ సాక్షరతగా మార్చారు. అలాగే ఆమ్రాబాద్ అభయారణ్యంలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధిస్తూ May 30న ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. అలాగే మాటలు రాని పిల్లల కోసం నీట్ వరంగల్ విద్యార్థులు అమ్మ అనే యాప్ని ఆవిష్కరించారు. 37. ఇటీవల ముస్లింలకి OBC హోదా రద్దు చేసింది వెస్ట్ బెంగాల్. అలాగే హైకోర్టు, వెస్ట్ బెంగాల్లో హైకోర్టు. అలాగే ఇటీవల పాఠ్యాంశాలుగా AIని 7th క్లాస్లో ప్రవేశపెట్టిన రాష్ట్రం కేరళ. అలాగే ఇండియాకు సంబంధించి ఫస్ట్ సిటీ ఆఫ్ లిటరేచర్గా యునెస్కో గుర్తింపు పొందింది కోజికోడ్. 38. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి ప్రకారం 2024 ప్రకారం 119 దేశాల సర్వేలో భారత్ 39వ స్థానంలో అయితే నిలిచింది. ఇంపార్టెంట్. 2021లో చూసుకుంటే 54th ప్లేస్లో ఉండే. టాప్ అమెరికా, స్పెయిన్, జపాన్. అలాగే ప్రపంచంలోని అత్యంత బలమైన హోటల్ బ్రాండ్ హోదా పొందింది తాజ్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ఇది. అలాగే దేశంలో ఉత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచింది ది గ్రేట్ ఇండియన్ వ్యాలెట్ అధ్యయనం ప్రకారం. సో నెక్స్ట్ 39.
ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్లో 2024లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి ప్రథమ స్థానం అయితే వచ్చింది. భారత్కి సంబంధించి ఇది వరల్డ్లో 26th ప్లేస్లో అవుతుంది. సో నెక్స్ట్ టెక్నాలజీ పైనీర్స్ 2024 సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేస్తే ఏఐలో సరికొత్త ఆవిష్కరణలకు గాను భారత్ నుంచి టాప్ 100లో 10 స్టార్టప్స్కి చోటు దక్కింది. ఆ 10 స్టార్టప్స్ ఇక్కడ రాశాను, ఒకసారి చూసుకోండి. అలాగే 21వ షాంగ్రీలా డైలాగ్ 2024 ఆసియా పసిఫిక్ డిఫెన్స్ సమ్మిట్, ఇది సింగపూర్లో అయితే జరిగింది, నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 40 భారతదేశ 2వ ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్ అనే రాకెట్ ప్రయోగం మనకు 2024 మే 30న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని షార్ నుంచి అయితే జరిగింది. 2 నిమిషాల ప్రయోగం మాత్రమే ఇది. 1.29 నిమిషాల సమయానికి నిర్దేశిత ప్రదేశం చేరి తర్వాత సముద్రంలో అయితే పడిపోయింది. షార్లో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. సో దీని వరకు కొన్ని రికార్డులు అయితే జరిగాయి. సో ఏంటంటే చూడండి, మొట్టమొదటిసారిగా షార్లో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఇది ALP-01. అలాగే దేశంలోని తొలి సెమీ క్రయోజనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ని నింగిలోకి పంపడం ఇదే మొదటిసారి. అలాగే వాళ్ళు ఫస్ట్ టైం సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్ అయితే ఉపయోగించారు దీనికి. అలాగే అగ్నిబాన్ యొక్క రాకెట్ పొడవు చూసుకుంటే 6.2 మీటర్స్. అలాగే అగ్నికుల్ కాస్మల్ ప్రైవేట్ సంస్థ దీన్ని తయారు చేసింది అగ్నిబాన్ని. సో ఇది సెకండ్ ప్రైవేట్ రాకెట్ అన్నమాట అగ్నిబాన్. ఫస్ట్ ఏదంటే విక్రమ్ ఎస్. నెక్స్ట్ 41 ఆర్సెనిక్ని వడకట్టే కొత్త విధానాన్ని బెంగళూరుకు చెందిన IISc అభివృద్ధి చేసింది. అలాగే భారత్లో చూసుకుంటే 223 జిల్లాలో ఆర్సెనిక్ స్థాయి లీటర్కి 1.5 mg మేర ఉంది. WHO ప్రమాణాల కన్నా ఎక్కువ, అందుకని ఇది ఉపయోగపడుతుంది అయితే తయారు చేశారు. అలాగే సౌర విద్యుత్ సాయంతో ఈవీలను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక అడాప్టర్ తయారు చేసింది జోధ్పూర్ ఐఐటీలు చాలా వచ్చాయి, ఇంపార్టెంట్ అన్ని. ల్యాబ్ 45 AI ప్లాట్ఫామ్ని డెవలప్ చేసింది విప్రో. నెక్స్ట్ 42 దేశంలో తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ నిర్మించడానికి TCS IIT బాంబే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇంకో IIT వచ్చింది చూడండి. అలాగే ఇది సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి ఇటీవల మే 29న రుద్రం 2 క్షిపణి పరీక్ష విజయవంతంగా జరిపారు DRDO నుంచి. ఒడిశాలోని బాలేశ్వర్ తీరానికి సమీపంలో అయితే చూసుకోండి. నెక్స్ట్ నైట్ విజన్ గాగుల్స్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారి C-130J రవాణా విమానాన్ని తూర్పు సెక్టార్లో విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ 43 సో ఇందులో మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నేను జస్ట్ ఒక నంబర్ వేసి దాంట్లోనే ఒక 10 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు తయారు చేశాను. ఇలా తయారు చేసుకుంటూ పోతే నేను ఈ క్లాస్లో 60 క్వశ్చన్లే తయారు చేసింది. కానీ ఒక్కొక్కటి పాయింట్గా తయారు చేస్తే దాదాపు 200 నుంచి 300 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు ఈ ఒక్క వీడియోలో ఉంటాయి. సో మీరు కంపల్సరీ నోట్ చేసుకోవాలా. మీరు ఏ కరెంట్ అఫైర్స్ కంటెంట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఫిల్టర్ చేసి మరి రాయడం జరిగింది. దీన్నే లాగ్ అనుకుని దీన్నే ఎక్కువ అనుకుంటే ఇంకా మార్క్స్ లాస్ అవుతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చూడాలి. 43 చూడండి. ఇప్పుడు చైనాకు చెందిన చాంగే 6 వ్యోమనౌక 2024 జూన్ 2న చంద్రుని ఆవల వైపు విజయవంతంగా అయితే దిగింది. సౌత్ పోల్ ఐట్కిన్ వద్ద బై చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ CNSC దీన్ని ప్రయోగం చేసింది మే 3 నాడు. అలాగే దేశీయంగా తొలిసారి అభివృద్ధి చేసిన తొలి సూసైడ్ డ్రోన్ నాగస్త్ర 1 ఇంపార్టెంట్. దీనిని సోలార్ ఇండస్ట్రీస్ ఎక్స్క్లూజివ్ లిమిటెడ్ తయారు చేసింది. మొత్తం 480 తయారు చేస్తుంది. 44 స్పేస్ ఎక్స్ యొక్క స్టార్షిప్ మెగా రాకెట్ ప్రయోగం జూన్ 6 నాడు జరిగింది. దక్షిణ టెక్సాస్లోని బొకాచికా గ్రామం నుంచి మానవులని అంగారకుడికి చంద్రుడి మీదకి తీసుకెళ్లే ఉద్దేశంతో తయారు చేశారు దీన్ని. అలాగే బర్డ్ ఫ్లూ H5N2 వేరియంట్తో ఇటీవల మెక్సికోలో తొలి మరణం నమోదైంది బై WHO చెప్పింది దీన్ని జూన్ 6 నాడు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన స్టెల్త్ బాంబర్ B-21 రైడర్ అమెరికా తయారు చేసింది. నెక్స్ట్ భారత న్యూ ఆర్మీ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది. డేట్స్ కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి. జాతీయ భద్రతా సలహాదారులుగా మళ్ళీ అజిత్ డోబల్. ఏపీ న్యూ CSగా నీరవ్ కుమార్ ప్రసాద్. అలాగే అమెరికా స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 విన్నర్గా బృహత్ సోమ నిలిచింది. ఫిక్కీ డైరెక్టర్ జనరల్గా జ్యోతి విజ్. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా గారు. లీడర్ ఆఫ్ ది హౌస్ ఇన్ రాజ్యసభగా JP నడ్డా గారు నియామకమయ్యారు. నెక్స్ట్ 46లో నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్కి చెందిన అట్లాస్ 5 రాకెట్ ద్వారా బోయింగ్కి చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా జూన్ 5 నాడు సునీత విలియమ్స్ గారు 3వసారి అంతరిక్ష పర్యటన ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళారన్నమాట. తనతో పాటు బుచ్ వెల్మిర్ కూడా వెళ్ళాడు. ఇంతకుముందు ఆమె 2006, 2013లో అయితే వెళ్ళడం జరిగింది. సో అలాగే అంగారకుడిపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త అయిన దేవేంద్రలాల్ పేరు అయితే పెట్టారు. నెక్స్ట్ 47 నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ NAS అత్యుత్తమ పురస్కారం మాగంటి శేషమాధవ్ ఇటీవల పొందారు. జాన్స్ హాప్కిన్స్ బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి డీన్స్ మెడల్ పురస్కారం పొందింది డాక్టర్ కృష్ణయల్ల, భారత్ బయోటెక్ చైర్మన్ అయిన. అలాగే జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం పొందింది MVR కృష్ణతేజ IAS అయిన, కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్. అలాగే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ IARI నుంచి ప్రతిష్టాత్మక వినూత్న రైతు అవార్డు పొందింది 2024 నందం రఘువీర్, ఏపీలోని పెనమలూరు గ్రామం. అలాగే ఇటీవల రెమాన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో సంభవించింది. సో కొన్ని క్రీడలు. ఫ్రెంచ్ ఓపెన్ సంబంధించి ఉమెన్ సింగిల్స్ ఇగా స్వియాటెక్ గెలిచింది పోలాండ్. మెన్ సింగిల్స్ కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్. అలాగే పిన్న వయసులో 3 భిన్నమైన కోర్టులలో గ్రాండ్ స్లామ్ గెలిచింది ఎవరు? ఫస్ట్ ఆటగాడు అంటే కార్లోస్ అల్కరాజే. అలాగే ఉమెన్స్ డబుల్స్ చూస్తే కోకోగాఫ్, కెథరీనా సినికోవా. మెన్స్ డబుల్స్ మ్యాట్ పవిచ్, మార్షలో.
66 అయితే చూసుకోవచ్చు. ఇలా దేశాలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. 49 అంతర్జాతీయ క్రికెట్ 3 ఫార్మాట్లో T20 టెస్ట్ 50 ఓవర్స్ మొత్తం ఈ 3 ఫార్మాట్లలో 600 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆటగాడు ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ. మన ఇండియా కూడా వరల్డ్ కప్ చాలా సంవత్సరాల తర్వాత మనకు దాహాన్ని తీర్చింది వరల్డ్ కప్ తోటి. సో కంగ్రాచులేషన్ టు టీమ్ ఇండియా. నెక్స్ట్ ఫిడే లైవ్ రేటింగ్ జాబితాలో చెస్కి సంబంధించి 4వ స్థానంలో అర్జున్ ఇరిగేషన్ నిలిచాడు. గుకేష్ 7, ప్రజ్ఞానంద 8 ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో కార్ల్సన్ నార్వే, తర్వాత నకమురా USA. చూసుకోండి. ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్ విజేతగా దివ్యా దేశ్ముఖ్ నిలిచింది. గాంధీనగర్లో ఫైనల్ జరిగినుండే జూన్ 11 నాడు. నెక్స్ట్ 50 ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన తొలి భారత క్రీడాకారిణి దీపా కర్మాకర్. తాష్కెంట్లో అయితే ఫైనల్ అయింది. అలాగే ISSF ప్రపంచ కప్ షూటింగ్లో శరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో స్వర్ణం గెలిచాడు. జూన్ 6 నాడు జర్మనీ మ్యూనిక్లో అయితే ఫైనల్ జరిగింది. అలాగే ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో నిఖత్ జరీన్కి స్వర్ణం వచ్చింది. కజకిస్తాన్లోని ఆస్థానంలో ఇది ఫైనల్ జరిగింది. సో నెక్స్ట్ 51 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మే 15 నుంచి 25 వరకు జరిగింది. జపాన్లోని కోబేలో భారత్ 17 పథకాలతో 6వ స్థానంలో నిలిచింది. చైనా అయితే టాప్లో నిలిచింది. ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. అలాగే ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ని పెరు రాజధాని లిమాలో జరిగింది. ప్రీతి స్మిత అయితే స్వర్ణం గెలుచుకుంది 40 కేజీలో. క్లీన్ అండ్ జర్క్లో 76 కేజీ లిఫ్ట్ చేసి వరల్డ్ రికార్డ్ అయితే కొట్టింది ప్రీతి స్మిత. 52 కొన్ని నివేదికలు చూద్దాం. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వాళ్ళు అందిస్తారు. ఇందులో భారత్ ర్యాంక్ వచ్చేసి మీరు చూసుకుంటే 116. టాప్లో ఐర్లాండ్ ఉంది. చివరి ప్లేస్లో యెమెన్ ఉంటుంది. అలాగే కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది దీన్ని. టాప్లో పోర్ట్లలో చూసుకుంటే చైనాకి సంబంధించి యాంక్షన్ పోర్ట్ టాప్లో ఉంది. ఒమన్కి సంబంధించి పోర్ట్ ఆఫ్ సలా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇండియా నుంచి చూసుకుంటే 9 పోర్ట్లు అయితే టాప్ 100లో చోటు సాధించాయి. వైజాగ్ పోర్ట్ 19వ ప్లేస్ అండ్ మొండ్రో పోర్ట్ గుజరాత్ సంబంధించి 27th ప్లేస్లో అయితే ఉంది. నివేదిక చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇంకొకటి 53 ఇటీవల పెన్ ప్రింటర్ ప్రైజ్ 2024 పొందింది అరుంధతి రాయ్ ఆతరమే. అలాగే నాటోకి తదుపరి సెక్రటరీ జనరల్గా మార్క్ రూటే నియామకం అయి ఉన్నారు. మొత్తం 32 దేశాలు ఉన్నాయి నాటోలో. మనకు తెలిసి ఇంతకుముందే చూసాం. రీసెంట్గా స్వీడన్ జరిగింది 32వ దేశంగా, అంతకుముందు ఫిన్లాండ్ 31 దేశంగా జరిగింది. సో నెక్స్ట్ ఇంతకుముందు మనం మేలో కవర్ చేసాం. ఇది చూడండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మనకు భారత్ స్థాపిస్తుంది 2015 or 16లో భారత్ ఫ్రాన్స్ కలిపి స్టార్ట్ చేస్తుంది దీన్ని. ప్యారిస్ కాప్ సదస్సు 21లో. ఇటీవల ISAలో 100వ దేశంగా చేరింది పరాగ్వే. మరి 99వ దేశంగా ఏది చేరిందో నేను మే కంటెంట్లో తెలియజేయడం జరిగింది. ఒకసారి అందులో చూడండి, తెలిసిపోతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ గురుగ్రామ్లో ఉంది. దీనికి డీజీగా డైరెక్టర్ జనరల్గా అజయ్ మథుర్ నియామకమయ్యారు. నెక్స్ట్ 54 భారత్లో తొలి కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ని జార్ఖండ్లో ప్రారంభించారు. సో అది చూసుకోవచ్చు జమ్తారా డిస్ట్రిక్ట్లో. ఈ బొగ్గుని మీథేన్ హైడ్రోజన్ వాయువులుగా మార్చడం దీని ఉద్దేశం. అలాగే వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్ ఇన్ ఇండియా ఏమేమో చూసుకోండి. జైపూర్, మలప్పురం, మైసూర్, ఇటీవల శ్రీనగర్. 55 ఇంకో ఇండెక్స్ ఉంది చూడండి, ఇంపార్టెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024 వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే రిలీజ్ చేసింది. భారత్ ర్యాంక్ 63. టాప్లో స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇటీవల మత్స్య 6000 అనే డీప్ సబ్మెర్జిన్ వెహికల్ని సమకూర్చుకున్న దేశం భారత్. సో ఇట్లా సమకూర్చిన దాంట్లో 6వ కంట్రీగా అయితే నిలిచింది ఓన్ డీప్ సీ మిషన్ కలిగి ఉండడంలో. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024ని యేల్ అండ్ కొలంబియా యూనివర్సిటీస్ ఇస్తాయి. భారత్ ర్యాంక్ 176. టాప్లో ఈస్టర్నియా, లగ్జంబర్గ్ ఉన్నాయి. అలాగే ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ FDI రిసిపెంట్స్లో 15th ప్లేస్లో అయితే ఉంది ఇంకోటిది. నెక్స్ట్ 56 ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ 2024 జెనీవాలో జరిగింది. 53వ GST కౌన్సిల్ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. అలాగే యంగెస్ట్ ట్రైబల్ ఉమెన్ టు విన్ ఇన్ లోక్సభ ఎలక్షన్స్ ప్రియాంక జర్కిహోలీ కర్ణాటకలోని చిక్కోడ్ నుంచి అయితే గెలిచిందామే. నెక్స్ట్ 57 ఇంపార్టెంట్ త్రిష్ణ అంటే చూడండి, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్. ఇది భారత్ ఫ్రాన్స్ యొక్క జాయింట్ మిషన్. నెక్స్ట్ 77వ ప్రపంచ ఆరోగ్య సభ 2024 సమావేశం జెనీవాలో జరిగింది. దీని యొక్క థీమ్ చూసుకుంటే హెల్త్ ఫర్ ఆల్ ఫర్ హెల్త్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ AIPIలో భారత్ ర్యాంక్ 72. నెక్స్ట్ 58 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు ఉషా ఠాకూర్ గెలుచుకుంది. హెమిస్ ఫెస్టివల్ ఇటీవల లడఖ్లో జరిగింది. అలాగే నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందింది ఇటీవల వినోద్ గనోత్రా. నెక్స్ట్ తరంగ్ శక్తి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఆగస్టు 2024లో జరగనుంది. 10 దేశాలతోటి భారత్ నిర్వహిస్తుంది. భారత్ అయితే చూసుకోవచ్చు మనం. అలాగే జిమ్ఎక్స్ 24 అనేది భారత్ జపాన్ మధ్య జరగనుంది ఎక్సర్సైజ్. 8వది ఇది. ఎక్కడ అంటే యోకోసుకా జపాన్లో. అలాగే ఫస్ట్ ఉమెన్ హెలికాప్టర్ పైలట్ ఆఫ్ ఇండియన్ నేవీగా అనామిక బీరాజు నిలిచారు. అలాగే కాసా పేరుతో ఇటీవల అంతరిక్ష సంస్థను ప్రారంభించింది దక్షిణ కొరియా. సో ఇలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం జూన్లో ఉన్న ముఖ్యమైన దినోత్సవాలు వాటి యొక్క థీమ్స్ అయితే చూసేద్దాం లాస్ట్లో. చాలా ఇంపార్టెంట్ ఇవైతే. సో June 1 వరల్డ్ మిల్క్ డే.
థీమ్ మూవింగ్ టువార్డ్స్ ఏ హెల్తీ టుమారో ఎన్సూరింగ్ ద న్యూట్రిషనల్ బెనిఫిట్ ఆఫ్ మిల్క్ ఫర్ అవర్ ఓవరాల్ వెల్ బీయింగ్. ఇక జూన్ 2 తెలుసు మనకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. జూన్ 3 వరల్డ్ బైసైకిల్ డే. జూన్ 4 అణచివేతకు గురైన బాలల దినోత్సవం. జూన్ 5 వచ్చేసి మనకు తెలిసేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ల్యాండ్ రిస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలెన్స్ అనేది 2024 థీమ్ దీనిది. నెక్స్ట్ జూన్ 7 ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం. థీమ్ ఫుడ్ సేఫ్టీ ప్రిపేర్ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్. జూన్ 8 వరల్డ్ ఓషన్ డే. థీమ్ అవేకన్ ద డెప్త్. జూన్ 11 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే. జూన్ 12 ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం. థీమ్ లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ అండ్ చైల్డ్ లేబర్. జూన్ 13 అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం. థీమ్ 10 years ఆఫ్ IIAD ఏ డికేడ్ ఆఫ్ కలెక్టివ్ ప్రోగ్రెస్. జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం. థీమ్ 20 years ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యూ బ్లడ్ డొనార్స్. జూన్ 15 ప్రపంచ పవనశక్తి దినోత్సవం. థీమ్ పవన్ ఊర్జా పవరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 60లో లాస్ట్ జూన్ 17 ప్రపంచ ఎడారీకరణ వ్యతిరేక దినోత్సవం. దీని యొక్క థీమ్ యునైటెడ్ ఫర్ ల్యాండ్ అవర్ లెగసీ అవర్ ఫ్యూచర్. జూన్ 18 ఇంటర్నేషనల్ డే ఫర్ కౌంటరింగ్ హేట్ స్పీచ్. చూసుకోండి, దీని యొక్క హేట్ స్పీచ్ అండ్ సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ డే జూన్ 18. నెక్స్ట్ జూన్ 19 వరల్డ్ సికిల్ సెల్ డే. దీని యొక్క థీమ్ హోప్ త్రూ ప్రోగ్రెస్ అడ్వాన్సింగ్ సికిల్ సెల్ కేర్ గ్లోబల్ అనేది చూసుకోండి. జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం. థీమ్ ఆల్ ఆర్ వెల్కమ్. జూన్ 21 మనకు తెలుసు ప్రపంచ యోగా దినోత్సవం 10వది. థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. ఇంకా జూన్ 21 నాడే సంగీత దినోత్సవం జరుపుకుంటాం. స్లోగన్ థీమ్ లేదు, స్లోగన్ ఫేట్ ఇస్ డిలా మ్యూజిక్ అనేది చూసుకోండి. జూన్ 21 ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం. థీమ్ హైడ్రోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఎన్హాన్సింగ్ సేఫ్టీ ఎఫిషియన్సీ అండ్ సస్టైనబిలిటీ ఇన్ మెరైన్ యాక్టివిటీస్. జూన్ 22 వరల్డ్ రైన్ ఫారెస్ట్ డే. థీమ్ ఎంపవరింగ్ ద వరల్డ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ అవర్ రైన్ ఫారెస్ట్. జూన్ 23 ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం. అలాగే జూన్ 23 నాడే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా జరుపుకుంటాం. థీమ్ లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. జూన్ 24 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ డిప్లొమసీ. జూన్ 25 డే ఆఫ్ ద సీఫేరర్. అలాగే జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం. థీమ్ వచ్చేసి ద ఎవిడెన్స్ ఈస్ క్లియర్ ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ చూసుకోవచ్చు. అలాగే జూన్ 26 నాడే అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాం. నెక్స్ట్ జూన్ 27 MSME డే అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ డే. థీమ్ లేవరేజింగ్ పవర్ అండ్ రెసిలియన్స్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ టు యాక్సలరేట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎరాడికేట్ పావర్టీ ఇన్ టైమ్స్ ఆఫ్ మల్టిపుల్ క్రైసిస్. 28 జూన్ నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే. జూన్ 29 నేషనల్ స్టాటిస్టిక్స్ డే. 18వది PC మహల్నోబిస్ జయంతి, అందుకనే జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటాం. థీమ్ యూస్ ఆఫ్ డాటా ఫర్ డిసిషన్ మేకింగ్ అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాపిక్స్. జూన్ 30 ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే. జూన్ 30 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటేరిజం. థీమ్ వచ్చేసి పార్లమెంటరీ డిప్లొమసీ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ పీస్ అండ్ అండర్స్టాండింగ్. సో ఇదండి జూన్కి సంబంధించి 2024 కరెంట్ అఫైర్స్. చాలా ఎఫర్ట్స్ పెట్టి మరీ తయారు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి డిఎస్సి కంటే ముందు ఖచ్చితంగా అందించాలనే ఉద్దేశంతో చాలా ఎఫర్ట్స్ పెట్టి తయారు చేస్తున్నాం. ప్రతి కంటెంట్ ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే చేరువైంది. చాలామంది తెలియజేస్తున్నారు కంటెంట్ గురించి, చాలామందికి ఉపయోగపడింది. రాబోయే డిఎస్సిలో గ్రూప్ 2లో కూడా చాలా క్వశ్చన్లు వీటి నుంచి కవర్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీ యొక్క సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఖచ్చితంగా సక్సెస్ అయిన తర్వాత ఈ క్వశ్చన్స్ వచ్చేసారి థ్యాంక్ యూ అని మీరు నోట్ చెప్తే వినాలని చాలా ఉంది ఇక్కడ మన ఛానల్ తరపున. మీ అందరికీ కంగ్రాచులేషన్ అయితే తెలుపుతున్నాను అడ్వాన్స్గా. అలాగే ఈ PDF కావాలనుకుంటే ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ జాయిన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఇట్లా 59 రూపీస్ తోటి జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ మంత్లీ పేమెంట్ ఉంటుంది. ఇది తర్వాత మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. పేమెంట్స్ అండ్ పర్చేస్ అండ్ మెంబర్షిప్ యూట్యూబ్ సెట్టింగ్స్లో దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు మంత్లీ ఒకసారి కట్టిన తర్వాత. సో ఇట్లా జాయిన్ అయితే మీ మెయిల్కి అయితే PDFs అయితే అన్ని పంపించబడతాయి. సో ప్రతి 6 నెలల కరెంట్ అఫైర్స్ మనం ఇప్పటివరకు కవర్ చేసాం. జనవరి టు జూన్. ప్రతి ఒక్క PDF పొందండి. ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే సాధించండి. సో ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్కి ఇదే విధంగా మీకు తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు బిలీవర్స్ అకాడమీ. జై హింద్.